శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆధ్యాత్మికములో భక్తి మార్గములలో ఎన్నో రకముల సాధనలు చెబుతూ ఉన్నారు. సాధన చేయటం వలన చక్రాలు యాక్టివేట్ అవుతాయి అని చెబుతున్నారు. కొంతమంది థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుంది అంటున్నారు. కొంతమంది కుండలిని యాక్టివేట్ అవుతుంది అంటున్నారు. ఇలా అనేక రకాల సాధనలు చెబుతున్నారు. మన జీవన విధానం మంచిగా, బాధ్యతగా, చెడు చేయకుండా ప్రేమతత్వముతో జీవిస్తే, అంటే మన జీవన విధానం గడుపుతూ ఉంటే ఈ చక్రాలు ఏమైనా యాక్టివేట్ అవుతాయా? మన శరీరములో ఏమైనా మార్పులు జరుగుతాయా? వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న. అనేక రకాల సాధనా మార్గాలు ఉన్నాయి. ఆ సాధనా మార్గాలలో అనేక రకాలుగా చెప్తున్నారు. అంటే అనాదిగా ప్రపంచంలో ఇవన్నీ ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనకున్నది ఒకటే శరీరం. మనం తెలుసుకోవలసిన విషయం, ఒక నికార్సైన నిజం ఏంటంటే, మనకున్నది ఒకటే శరీరం. తల నుంచి కాళ్ళ వరకు అదే శరీరం. దానిలో మనకున్నది ఒకటే మనసు. మనసు అంటే మన ఆలోచనల భావాల సమూహము. మనకున్నది ఒకటే బుద్ధి. బుద్ధి అంటే విచక్షణ జ్ఞానము. మనకున్నది ఒకటే అహంకారం. అంటే నేను ఇవన్నీ కలిపి ఒక అహంకారం. అంటే నా కీర్తి ప్రతిష్టలు కావచ్చు, నా డబ్బులు కావచ్చు, నా శరీరం కావచ్చు, నా బుద్ధి కావచ్చు, నా మనసు కావచ్చు, నాకు సంబంధం నేను అని నేను భావించుకుంటున్న నా అహంకారం. వీటన్నింటికీ మూలముగా ఉన్నది ఒకటే ప్రాణశక్తి. ఇంకా దీనిని అని చెప్పచ్చు. ఎవరు ఎలా భావించుకొని ఉన్న సత్యం ఇదే. ఒకటే శరీరం, ఒకటే మనసు, ఒకటే బుద్ధి, ఒకటే అహంకారం, ఒకటే ప్రాణశక్తి. అన్నీ ఒకటే. ఇక దాంట్లో ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన శరీర నిర్మాణం ఎలా జరిగింది అన్నాం అనుకోండి. ఒక కణముతో మొదలైంది. అంటే తండ్రి నుంచి మాతృగర్భంలోకి ఒక కణం వెళ్ళింది. ఆ కణము మాతృగర్భంలో ఉన్నటువంటి మాతృశక్తిని తీసుకొని, అంటే ఆ ఏర్పాటు అక్కడ చేయబడింది, సృష్టి చేసింది. ఆ శక్తితో తన నుంచి ఇంకొక కణాన్ని ఉత్పత్తి చేసుకుంది. అంటే అది బ్రతికున్న సజీవ కణం. అది కణం అన్నాం, ఇక్కడ మనిషి అంటున్నాం, అంతే తేడా. మనిషికి కణానికి తేడా ఏం లేదు. మనిషి ఒక జీవి, అనేక కణముల సముదాయం. ఆ విషయం మనకు తెలియదు, అంతే. కణం అన్నా కూడా జీవే. అలా ఒక కణము అంటే ఒక జీవి తన నుంచి ఇంకో జీవిని ఉత్పత్తి చేసుకుంది అక్కడ మాతృగర్భంలో. రెండైనవి, ఆ రెండు ఇంకో రెండింటిని ఉత్పత్తి చేసుకున్నాయి. నాలుగైనవి, ఆ నాలుగు ఇంకో నాలుగుని ఉత్పత్తి చేసుకున్నాయి. 8 అయింది. ఆ 8 ఇంకో 8ని ఉత్పత్తి చేసుకున్నాయి. 16 అయింది. అలా డబల్ అవన్నీ ఉత్పత్తి చేసుకుంటానే ఉన్నాయి. అలా కొన్ని కోటాను కోట్లు, అంటే ట్రిలియన్లు అని చెబుతారు. మిలియన్లు, బిలియన్లు, ట్రిలియన్లు, అంటే కోటాను కోట్లు. అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే పదం అది. ఎన్ని కోట్లో చెప్పలేం. అన్ని కోట్ల కణజాలంగా ఒక్క కణం తయారవుతుంది. అన్ని కణాలే. ఇవన్నీ కూడా తల్లి గర్భంలోనే సృష్టి చేసిన డిజైన్ ప్రకారం. తల్లి గర్భంలో అంటే మనిషికి సంబంధించినటువంటి తల్లి మాతృగర్భంలో అయితే మనిషిగా, జంతువుకు సంబంధించిన తల్లి అయితే జంతువుగా, అంటే ఏ జాతి అయితే ఆ జాతికి సంబంధించిన జీవిగా ప్రాసెస్ అలాగే జరుగుతుంది. మొత్తం తల్లి గర్భంలో తయారైపోయిన తర్వాత మొత్తం శరీరాకృతులు అన్నీ వచ్చేస్తాయి. అదంతా కణజాల నిర్మాణం. ఆ డిజైన్ ప్రకారం కణాలు తయారయ్యి వెళ్ళిపోయినాయి. అవే మన కాళ్ళు, చేతులు, కన్ను, చెవు, ముక్కు ఇలా తయారైంది. ఆ కణములో ఉన్నది కూడా శక్తే. అది తల్లి శక్తిని వాడుకుంటుంది.
తల్లి లోపల ఉన్నంత కాలం తల్లి శక్తిని వాడుకుంటుంది. అక్కడి నుంచి పూర్తిగా తయారైపోయిన బిడ్డ బయటకు ప్రపంచంలోకి వస్తుంది. ఇదంతా సృష్టి ఏర్పాటు. మనకేం తెలుసు అసలు? మనకి ఇందులో ఏమీ తెలియదు. వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ భూమి మీద బతుకుతా ఉన్నాం. అది తెలుసు, చిన్నపిల్లలను గమనించినా తెలుస్తుంది, కొంత ఎదిగినాక మన గురించి మనకే తెలుస్తుంది. ఇది మన జీవితం. అందరి జీవితాలు ఇంతే. అయితే ఇందులో మరి ఎందుకు ఇప్పుడు షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయి అని చెప్పారు అన్నారు. అంటే మనుషులు వాడేటప్పుడు భాషా పదాలు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో విధానాన్ని ఎన్నుకుంటారు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఊహాత్మకత, భావనాత్మకత వస్తూ ఉంటుంది. అన్నప్పుడు ఈ షట్చక్రాల మార్గం ఏంటి అసలు? ఏంటి చక్రాలు? అసలు శరీరంలో చక్రాలు ఉంటాయి ఏంటి? చక్రం అంటే గుండ్రనిది. మీరు చక్రం అంటే ఏంటి చూడండి, గుండ్రంగా ఉంటుంది. గుండ్రం అంటే ఏంటి? ఇన్ఫినిట్కి సూచన, అంటే అనంతమునకు సూచన. గ్రహాలు, గోళములు, నక్షత్రములు అన్ని గుండ్రంగా ఉన్నాయి, గోళాకృతిలో ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అంటే సృష్టి యొక్క అనంతత్వము అలాగే ఉంది. అనంతత్వం అది ఎప్పుడవుతుంది అంటే ఆది మొదలు తెలియకపోతే. స్ట్రైట్ లైన్ అంటే ఒక లైన్ గీసినట్టుగా ఉందనుకోండి, ఆ లైన్కి మొదలు చివరు తెలుస్తుంది. గుండ్రటే సున్నా గీసామనుకోండి, దానికి మొదలు చివరు ఎక్కడ తెలుస్తుంది? మొదలు అయితే చివరి అదే మొత్తం తిరుగుతూ ఉంటాం, అందులో మొదలు చివరు ఉండదు. అనంతము అంటే అది. అలా సృష్టి ఉంది, అనంతంగా ఉంది. సృష్టి విధానం అలా ఉంది. అందుకని ఆ విధానాన్ని మనకు అర్థం చేయాలంటే ఒక సామాన్య మానవుడికి అర్థం చేయడానికి ఒక ఆయన అలా భావించి ఉండవచ్చు. ఎందుకంటే లేదా ఆ మార్గం రాదుగా. అసలు ఆ మార్గం ఎందుకు వస్తుంది? అనేక మార్గాలు ఎందుకు వచ్చినాయి అంటే ఇది ఒక విధానం. అంటే ఈ విధాన భావన సృష్టిని అన్వేషిస్తున్నప్పుడు అది అనంతం అనేది ఇలా ఉన్నది, ఆ శక్తి అనేది ఇలా ఉన్నది, గోళాకృతిలో ఉన్నది, గుండ్రముగా ఉన్నది అన్నప్పుడు సామాన్య మానవుడికి చెప్పాలంటే చక్రము వలె ఉన్నది, సున్నా వలె ఉన్నది, ఇలా మనిషికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించి ఉంటారు. నాది విశ్లేషణ అంతే. మళ్ళీ అలా ప్రయత్నించినప్పుడు శరీరం మొత్తం ప్రాణశక్తి ప్రసరించకపోతే శరీరం పనిచేయదుగా అసలు. ఇప్పుడు కాళ్ళ నుంచి తల వరకు మొత్తం శక్తి ప్రసారము జరగకపోతే మన శరీరం పనిచేస్తుందా? పని చేయదు కదా. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. అంటే శక్తి ఇప్పుడు ఎక్కడ లేదు శరీరంలో. తల వెంట్రుకల ఎదుగుదలకు కూడా శక్తి ఉంది. అరికాళ్ళ స్పర్శ భూమి మీద ఆనించినప్పుడు తెలియడానికి కూడా శక్తి ఉంది. లేకపోతే ఇంకా అవి పనిచేయవు. అంటే శక్తి లేని ప్రదేశము మన శరీరంలో ఎలా ఉంటుంది? ఉండదు కదా, ఉండే అవకాశమే లేదు కదా. కానీ మనకి ఈ షట్చక్రములు అన్న విధానాన్ని ఎందుకు చెప్తుంటారు? ఏ విధానంలో వాళ్ళు ఆలోచించి ఉంటారు అంటే అనేక విధానాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, బయట బాహ్య ప్రపంచంలో ఒకళ్ళెవరో ఆలోచన చేశారు, సైకిల్ కనుక్కున్నారు. ఇంకోళ్ళు ఎవరో ఆలోచన చేశారు, సూది కనుక్కున్నారు, అక్కడి నుంచి కుట్టు మిషన్ కనుక్కున్నారు. కానీ వీళ్ళిద్దరూ సంపూర్ణ విరుద్ధమైన ఆలోచనలు చేశారు. అలా మీరు అనేక వస్తువులు చూడండి ప్రపంచంలో. ఒకళ్ళు మోటార్ సైకిల్ కనుక్కున్నారు, ఇంకోళ్ళు గాలిలో ఎగిరే విమానం కనుక్కున్నారు, ఇంకోళ్ళు ర్యాకెట్లు కనుక్కున్నారు, ఇంకొకళ్ళు టూత్ బ్రష్ కనుక్కున్నారు, ఇంకొకళ్ళు దాని మీద వేసుకునే పేస్ట్ కనుక్కున్నారు, ఒకళ్ళు సబ్బు కనుక్కున్నారు. ఇవన్నీ అన్వేషణలే. ఒకేలా ఆలోచించటం అనేది ఉండదు మనిషి దగ్గర. అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. ఎవరెవరికి ఏ విధంలో అది వెళుతుందో ఆలోచన, వాళ్ళ సృజనాత్మకత, ఆ భావన బట్టి వాళ్లకు కలిగిన అవగాహనను బట్టి వాళ్ళు విషయాన్ని వివరిస్తారు. కానీ మొత్తంగా అందరూ చెబుతుంది శక్తి గురించే. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏంటంటే అందరూ శక్తి గురించే చెబుతున్నారు. చక్రాలు యాక్టివేట్ అవుతాయి అని చెప్పిన వాళ్ళు కూడా చక్రాలు శక్తి అనే మాట్లాడుతున్నారు. అన్నిటికీ మూలం శక్తి. అదే ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి. దానికి రకరకాలుగా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ చక్రాలుగానే ఎందుకు చెప్పారు? ఈ విధానాన్ని తీసుకుందాం. చక్రాలుగా అసలు ఎందుకు చెప్పారు? దాన్ని విశ్లేషించుకుందాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నప్పుడు ధ్యాన భంగిమలో మనిషి కూర్చుంటాడు. సహజంగా తపస్సులు చేసేవాళ్ళు, ధ్యానాలు చేసేవాళ్ళు. కాబట్టి కాళ్ళు ముడిచేసుకొని కూర్చున్నప్పుడు
అలా కూర్చున్న వాళ్ళు మన శరీరములో ముఖ్యముగా ఎక్కువగా పని జరిగేటువంటి ఇంద్రియములు ఎక్కడున్నాయి, ఇంద్రియాలను చూశారు. మనకి ఇంద్రియాలగా ఆధారం శరీరంతో పనిచేయటానికి. ఇంద్రియములేంటి? కన్ను, ముక్కు, కన్ను ద్వారా దృశ్యములు, ముక్కు ద్వారా వాసనలు, చెవుల ద్వారా శబ్దములు, నాలుక ద్వారా రుచులు, గొంతు ద్వారా మళ్ళీ మాటలు. ఇది కూడా అద్భుతమైందండి, సామాన్యమైంది కాదు. మాటలు లేకపోతే ఒకరి నుంచి ఒకళ్ళ కమ్యూనికేషన్ లేదు. అయితే అది జ్ఞాన రూపంలో అర్థం అవటం కనుక దాన్ని ఇంద్రియ అనుభవం కానీ చెప్పాల అంతే. కానీ అది కూడా ఉంది అక్కడ. గొంతులో మాటలు, గొంతు ద్వారా కమ్యూనికేషన్ మొత్తం మాటల ద్వారానే వెళ్తుంది. చర్మం మొత్తం స్పర్శలు, స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకునేటువంటి జననేంద్రియములు. మళ్ళీ అద్భుతమైంది, మనం తీసుకున్న ఆహారాన్ని అరిగించేటువంటి పొట్టలో అద్భుతమైన ప్రక్రియ. అక్కడ అరుగుదల ప్రక్రియ లేకపోతే ఆ అరుగుదల ప్రక్రియ నుంచి మనం తిన్న ఆహారంలో జీర్ణరసాలన్నీ పేగులు పీల్చుకొని రక్తంగా మొలుచుకుంటుంది. మొత్తం ప్రాసెస్ అది పొట్టలో జరుగుతుంది. ఆ రక్తం మొత్తం శరీరం ప్రయాణిస్తూ ఉంటుంది. ఇదంతా రక్తంగా మార్చుకోవడం అనేది ఎలా జరుగుతుందో తెలియదు, కానీ అద్భుతమైన ప్రక్రియ అక్కడ రోజు జరగాల్సిందే. అది అసలు మనం బతుకుంచేది. అలాగే మలమూత్ర విసర్జనలు, మలము మూత్రము విసర్జించాలి, అది రోజు జరిగే చర్య. ఇలా కొన్నింటిని ప్రత్యేకంగా తీసుకున్నారు, చూశారు. ఇప్పుడు పద్మాసనం వేసి కూర్చున్నారు, ధ్యానంలో కూర్చున్నారు, తపస్సులో కూర్చున్నారు అన్నప్పుడు ఎక్కువగా శక్తిని ఉపయోగించే వాటిని చూశారు అంతే. అంతకంటే విశేషత ఏం లేదు అందులో. కానీ ఇక మళ్ళీ మర్చిపోబాకండి, మొత్తం శరీరం అంతా శక్తి ఉంది. అరికాళ్ళల్లో కూడా శక్తి ఉంది, అరిచేతుల్లో కూడా, చేతులకు కూడా శక్తి ఉంది, చేతి వేళ్ళు కొనల్లో కూడా శక్తి ఉంది, తల వెంట్రుకల ఎదుగుదలలో కూడా శక్తి ఉంది. శక్తి లేనిది అసలు మన శరీరంలో ఏదీ లేదు. శరీరం అంతా శక్తి ప్రసారం నిరంతరం జరుగుతుంది. రక్తం వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. మీరు చూడండి, ఎక్కడైనా రక్త ప్రసరణ ఆగిపోతే మనకు అక్కడ తిమ్మిరెక్కిపోయినట్టు ఉంటుంది. చూడండి, మళ్ళీ వెంటనే మనం కూర్చొని కొంతమందికి కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయి. అనేక పనుల్లో అనేక చోట్ల తిమ్మిరెక్కిపోయినట్టు ఉంటుంది. వెంటనే దాన్ని సరి చేసుకుంటాం, మళ్ళీ రక్త ప్రసరణ ఫ్రీగా వెళ్ళేలా చేస్తాం. ఇక్కడ ఈ చక్రములు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, మనిషి మనిషి నిలబడి ఉండటానికి కింద కాళ్ళు ఉపయోగపడుతున్నాయి. కాళ్ళ నుంచి పైకి మనిషి నిలబడటానికి, కూర్చొని ఉండటానికి వెన్నుపూస ఉపయోగపడుతుంది. ఆ వెన్నుపూస తల వరకు కనెక్ట్ అయి ఉంది, మెడ నుంచి తల వరకు కనెక్ట్ అయి ఉంది. ఆ వెన్నుపూస నుంచి తీసుకున్నారు. వెన్నుపూస యొక్క మొదలేంటి అంటే మలమూత్ర విసర్జన కేంద్రములు ఏమున్నాయో అక్కడి నుంచి వెన్నుపూస స్టార్ట్ అవుతుంది. అందుకే మనం కూర్చున్నప్పుడు బేస్ అది. మళ్ళీ ఉన్నాయి భౌమికలు చుట్టూ ఉన్నాయి, కూర్చోడానికి కాళ్ళల్లో ఉన్న ఎముకలన్నీ దాన్ని కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మనం కూర్చున్నప్పుడు అవన్నీ ఉన్నాయిగా, మన పిరుదుల కింద ఇటు నుంచి ఎముకలే ఉంటాయి మొత్తం. లేకపోతే నిలబడదుగా, ఎముకల్ని అటాచ్ చేసుకొని మాంసం పెరుగుతుంది, మన శరీర మాంసం. కానీ మన మలమూత్ర విసర్జన అవయములు అంటే అక్కడ పనిచేస్తాం మనం. ఫోర్స్ రోజు కంపల్సరీ జరుగుద్ది. అంటే రోజు నడవా అంటే నడుస్తాం, కాళ్ళల్లో కూడా ఉంది. రోజు పని చేయమంటే చేతులతో పనిచేస్తాం. దాన్ని తీసుకోవాలా, ఈ వరవడిని తీసుకున్నారు, వెన్నుపూస నుంచి మొదలుపెట్టి తీసుకున్నారు. ఆ తీసుకున్నప్పుడు వెన్నుపూస మూలాధారము అన్నారు. అంటే మూలం, కూర్చుండడానికి మూలం ఏమి లేదు అక్కడ. మూలం, కూర్చుండడానికి మూలం, మూలాధార చక్రము అన్నారు. అంటే శక్తి. చక్రం అంటే ఏం లేదు, శక్తి ఎలా ఉంది అంటే రౌండ్గా ఉంటుంది. అనంతం ఏదైనా రౌండ్గానే ఉంటుంది. గ్రహములు, గోళములు, నక్షత్రములు అన్ని రౌండ్గా ఉంటాయి. అది రౌండ్ అని చెప్పడానికి చక్రమా అన్నారు అంతే. అంతే తప్ప అక్కడ నీకు ఏం కనపడదు, అక్కడ ఏం లేదు అసలు. ఒకవేళ నీకు నిజంగా ఏమైనా కనపడింది అనుకో, అది నీ భ్రమని, చిత్తభ్రాంతి అని గుర్తు అంతే. ఊరికి అవన్నీ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వాటిని ఆర్టిస్టులు పెయింటింగ్తో వేసారు అంతే. అనేక బొమ్మలు కనపడతా ఉంటాయి మనకు. అలా ఏం ఉండదు. ఊహాత్మకతని, వాళ్ళ సృజనాత్మకతతో వాళ్ళలో ఉన్నటువంటి ఆ పెయింటింగ్ రంగులద్దగలిగిన శక్తితో దానికి ఆ చక్రాలను చూపించారు అంతే. అక్కడ నీకు ఏ చక్రం కనపడదు, ఎవరికి కనపడదు. చక్రము శక్తికి సంకేతము. కృష్ణుడి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది,
శక్తికి సంకేతం. అది శక్తి ఏదైనా చేయగలదు. అది గోళాకృతికి, సృష్టికి సంకేతము, శక్తికి సంకేతము. గ్రహగోళ నక్షత్రములన్నీ గోళం అంటేనే రౌండ్గా ఉంటుంది. అదొక శక్తికి సంకేతం. మూలాధార చక్రం అన్నప్పుడు ఏంటి? మూలాధారం అన్నప్పుడు ఆ మూలం అది కూర్చున్నప్పుడు మనం అక్కడి నుంచి మల విసర్జన జరుగుతూ ఉంటుంది. ఫోర్స్ తోయాలి కిందకి, తోయిపోతే మలం వెళ్ళదు. మీరు చూడండి, మలం మనం ప్రయత్నించి బయటికి పంపలేము. శరీరం దానంతటది మలాన్ని తోయాలి అంటే మల విసర్జన చేయాలి అని మనకు అనిపించాలి, లేకపోతే ప్రాసెస్ జరగదు. అంటే శక్తి దానంతటది అక్కడ పనిచేస్తుంది, దాని అంతటది అక్కడ పనిచేస్తుంది. అది నిత్యక్రియ, నిత్య ప్రక్రియ. ఒకళ్ళ రోజుకి ఒకసారి వెళ్తారు, 2 సార్లు వెళ్తారు, 3 సార్లు వెళ్తారు. 3 సార్లు వరకు ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు కూడా. కానీ అది నిత్య ప్రక్రియ. మనిషి బ్రతుకుండాలంటే అది జరిగి తీరాలి. ఎందుకని అక్కడి నుంచి కిందకి కాళ్ళు ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్లే అక్కడి నుంచి కిందకి కాళ్ళు లేకపోయినా మనిషి బతుకుతాడు. మనిషి బతుకుతాడు. కాళ్ళు తీసేశారనుకోండి మనిషి బతుకుతాడు, చేతులు తీసేశారనుకోండి మనిషి బతుకుతాడు. కానీ ఈ మల విసర్జన జరగట్లేదు అనుకోండి, ఎలా బతుకుతాడు? మూలాధార చక్రము, చక్రము అనేది శక్తికి గుర్తు. అది వెన్నుపూస వెంబడి తీసుకున్నారు. అక్కడ మూలాధార చక్రంలో ఒక ఫోర్స్ పనిచేస్తుంది, ఒక శక్తి పనిచేస్తుంది. అది మల విసర్జనకు సహకరిస్తుంది. మలమూత్ర విసర్జనలో అన్ని దాంతోనే జరిగేది, ఆ ఫోర్స్తోనే. అయితే అక్కడి నుంచి కొంచెం పైకి వస్తే మూత్ర విసర్జన అవయవం ఉంది. అది మూత్ర విసర్జన వేరు, కానీ అదే జననేంద్రియము స్త్రీ పురుషులకి. ఆ జననేంద్రియంలో అత్యద్భుతమైన సౌఖ్యం ఉంది. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉంది, వీళ్ళిద్దరూ కలవటం ఉంది. ఆ జననేంద్రియముల కలయికలో ఆనందాన్ని పొందుతూ, ఆనందాన్ని పొందుతున్నప్పుడు స్త్రీ నుంచి పురుషుడు నుంచి శక్తి ఉత్పత్తి అయి బయటకు రావడం, దాన్ని వీర్యము అన్నారు. దానివల్లనే సంతానోత్పత్తి, మానవ జాతి ముందుకెళ్తుంది. జంతు జాతులైన అంతే. ఈ పిండాల రూపంలో అంటే పిండజములు అంటారు, పిండముల రూపంలో సాగే సృష్టి అంతా ఇలాగే ఉంటుంది. స్త్రీ పురుషుల కలయిక అంటే అక్కడ అత్యద్భుతమైన శక్తి పనిచేస్తుంది. మళ్ళీ అంటే మామూలు శరీరంలో పనితీరు కంటే అధికంగా పనిచేస్తుంది. అక్కడ ఒక సృష్టికే కారణమైంది ఆ శక్తి. అక్కడి నుంచి మూలాధార చక్రము అన్నాక పైకి వచ్చినాక స్వాధిష్టాన చక్రము అని పేరు పెట్టారు. స్వాధిష్టాన చక్రము. అక్కడి నుంచి ఇది స్త్రీ పురుష జననేంద్రియం. మళ్ళీ చెప్పాను, చక్రం అంటే శక్తికి గుర్తు అంతే, శక్తికి గుర్తు. ఇక దాని ఎన్ని రకాల వివరణలైనా ఇవ్వచ్చు. దాన్ని ఇది ఈ రంగులు అన్నారు, ఇన్ని రేకులు అన్నారు, ఇన్ని రేకుల పద్మం ఉంటుంది అన్నారు, ఆ పద్మానికి ఇన్ని రేకులు ఉంటాయి అన్నారు, ఒక్కొక్క చక్రం ఎదుగుతుంటే ఇలా ఉంటుంది అన్నారు. అక్కడ ఏం ఉండదు, నీకేం కనపడదు. వాళ్ళకు అర్థమైనటువంటి భావనాత్మకతని అనేక రకాలుగా చెప్పారు. వాళ్ళు అనేక రకాలుగా ఎందుకు చెప్పారంటే అది విశ్లేషకుల వివరణ అంతే, ఇంకేం లేదు. కానీ శక్తి సత్యము అది చెప్పేది. ఇక్కడ సత్యం ఏంటంటే అందరూ ఒప్పుకునేది శక్తిని. ఆ శక్తిని అనేక రకాలుగా భావించుకున్నారు. భావన సౌకర్యం అంటే భావన సౌలభ్యం కోసం, భావన సౌకర్యం కోసం దాన్ని విజువలైజ్ చేసి మనకు చూపిస్తున్నారు. అక్కడ దాని పనితీరుని బట్టి రంగులు ఈ రంగులు ఈ పనితీరని, అక్కడ ఇన్ని దళముల కమలములు ఉంటాయని ఆ చక్రాన్ని అలా చెబుతున్నారు మనకి. అవన్నీ ఎందుకు అన్నప్పుడు అక్కడ ఎన్ని దళములు ఉన్నాయో దానికి ఏదో విశ్లేషణ వారికి తట్టింది, అందుకని దళములను మార్చుకుంటూ వచ్చారు. ఇవన్నీ అందరికీ ఇలాగే ఉండాలి రూల్ లేదు, వాళ్ళకి అలా అనిపించింది. కానీ వీటన్నింటిలో మూల సత్యం శక్తి. అది సత్యమా కాదా కాదు, అది అసలు ఎక్కడ నీకు కనపడదు. దేవుడు ఎలా కనపడ్డో, దేవత ఎలా కనపడ్డో, వీళ్ళు చెప్పి ఏ విషయాలు ఎక్కడ కనపడవు. కానీ అది జ్ఞానపరంగా, అది భావనాత్మకతతో అర్థం చేసుకోవలసిన విషయము. వాళ్ళు ఆ మార్గంలోంచి శక్తిని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్న విధానం అది శక్తిని. ఇప్పుడు ఈ మూలాధారం నుంచి స్వాధిష్టాన చక్రానికి వచ్చారు. స్వాధిష్టాన చక్రం అంటే ఇక్కడ దాని పని ఏంటి అన్నప్పుడు మీరు గమనిస్తే
మూలాధార చక్రము నుంచి స్వాధిష్టాన చక్రమునకు ఎదిగాడు మనిషి అన్నాం అనుకోండి ఊరుకునే. ఎలా తెలుస్తుంది ఎదిగాడని ఏంటని? ఏం లేదు. మూలాధార చక్రము అన్నప్పుడు నేను అనేటువంటి మూల భావన, నా మీద నాకు కొంచెం అదుపు వచ్చి, నా మీద నాకు కొంచెం పట్టు వచ్చి, నేను కొంచెం చెడును వదిలిపెట్టి మంచిలోకి వస్తూ ఉంటే మూలాధార చక్రం నుంచి పైకి వచ్చాను అని. అందుకని దానికి కొన్ని విశ్లేషణలు విశేషణలు చెప్తారు గ్యారంటీగా. పైకి వచ్చాను ఎలా తెలుస్తుంది అంటే తెలిస్తానికి గుణగణములు చెప్తారు అంతే. అది నేను ఊరికినే నేను చెప్పేది నా సొంత విశ్లేషణ. అది దాని మీద వేల మంది వేల రకాల పుస్తకాలు రాశారు, కానీ అక్కడ కనబడేది ఏం లేదు. ఇప్పుడు దేవుళ్ళు దేవతలు అన్ని మతాలలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, నీకు ఏ దేవుడు అన్నా కనబడ్డా? ఆ గ్రంథం నిజమే అని చెప్పాడు. పోయిన ఒక్క దేవుడన్నా వచ్చి ఆ గ్రంథాన్ని వేల సార్లు లక్షల సార్లు పారాయణ చేసిన వాళ్ళు ఉంటారు, ఈ గ్రంథం నిజమేనమ్మని చెప్పాడా? అలా ఉండదు. ఎందుకు ఈ గ్రంథాలు, ఎందుకు ఇవన్నీ చెప్పడాలంటే నువ్వు ఆ శక్తి ఉన్నదని నమ్మటానికి, ఆ శక్తిని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి. అన్నికి ప్రయత్న సౌకర్యం కోసం, ప్రయత్న సౌలభ్యం కోసం, అవగాహన సౌకర్యం కోసం, అవగాహన సౌలభ్యం కోసం అనేక రీతులలో చెప్పే ప్రయత్నం చేశారు. ఆ అనేక రీతులలో ఎవరికి తూచిన రీతిలో వాడు చెప్పే ప్రయత్నం చేశారు. మూలంగా ఉండేదేంటి? మనకు అహంకారం, మొత్తం నేనే అని, స్వార్థపరత్వం, అన్నీ నాకే కావాలని. అది ఎప్పుడైతే కొంచెం తగ్గుతుందో నువ్వు మూలాధారం దాటావు అని చెప్పారు అంతే. అంటే ఏంటి? నీలో మంచి వైపు కలిగిన ఆకర్షణ, చెడును వదిలేయాలన్న భావన, ఆ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టావు. నువ్వు స్వార్థం నుంచి నిస్వార్థానికి, మంచితనానికి వెళ్ళే ప్రయత్నం మొదలుపెట్టావు. అందుకని మూలాధారం నుంచి పైకి కదిలేవు. అది అక్కడ. ఇప్పుడు స్వాధిష్టాన చక్రానికి వచ్చావు. అక్కడ ఏంటి? మొత్తం కామ కోరికలు. కామ కోరికల కోసమే అందరూ తప్పులు చేసేది. ఇప్పుడు నేనైనా అహంకారంగా అన్ని తప్పులు చేస్తాను, అది తగ్గించుకొని చెడు తగ్గించుకుందాం అనుకున్నాం. కానీ కామ ఆకర్షణని అసలు అరికట్టుకోవడం మనిషి వల్ల అవుద్దా? కామం మహాబలీయమైనది కదా. కాబట్టి దానిని ధర్మయుతంగా మాత్రమే నేను అనుభవించాలి, అధర్మంగా నేను దానిని అనుభవించకూడదంటే నువ్వు ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయాలి, బాగా ప్రయత్నం చేయాలి, మూలాధారం కంటే ఎక్కువ ప్రయత్నం చేయాలి. అంటే ముందు అసలు ప్రయత్నం మొదలయ్యి నేను మంచిగా ఉండాలని నువ్వు కొంచెం ప్రయత్నించి మొదలయ్యి మంచిలోకి వచ్చి మంచి పనులు చేస్తుంటే మూలాధారం దాటావు. ఇప్పుడు మంచి పనుల్లో ఇంకా బాగా మంచి పని ఏంటి? అసలు నేను కామ కోరికల్లో ఏ తప్పు చేయకూడదు, పరస్త్రీని అసలు కామ భావనతోనే చూడకూడదు, నా సొంత స్త్రీతోనో నా సొంత పురుషుడితోనో గడపాలి. పరస్త్రీ పరపురుషుల పట్ల నాకు కామ భావన లోపలికి వెళ్ళకూడదు. లోపల కలుగుతుందంటే నేను స్వాధిష్టానం దాటలేదు. నీ గుణాలు, నీ బుద్ధులే నువ్వు ఎక్కడున్నావన్నానికి చక్రాల్లో నీకు స్టేజెస్ కదా చెప్పారు, ఇది దాటావా ఇది దాటావా అని. నీకు తెలియటం కోసమే చెప్పింది. ఇంతకీ అక్కడేం లేదు, అదొక కల్పన, అది ఒక సృజనాత్మకత. అక్కడ అవేమి లేవు, అక్కడ అసలు అవన్నీ లేవు. ఉంటే మన అందరికీ కనపడతాయి. అసలు ఉంటే గొడవ మెట్లు ఎక్కినట్టు ఎక్కేసేవాళ్ళం. ఇప్పుడు ఇంటికి మెట్లు ఉన్నాయి, కనపడుతున్నాయి, ఎక్కేస్తున్నాం. మెట్లు కనపడుతున్న ప్రతి చోట మెట్లు ఎక్కి వెళ్తాం కదా మనం. లేదా లిఫ్టులు కనపడుతున్నాయి, లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోతాం. అక్కడ కనపడేది ఏమి లేదు, నీ స్వభావములో నీ గుణమార్పు. కాబట్టి స్త్రీ పురుష శారీరక కోరికలలో నా జీవిత భాగస్వామి తప్ప అన్యులందరూ నాకు చక్కటి మాతృభావంతోనో పితృభావంతోనో సోదర భావంతోనో నాకు అనిపిస్తారు అనేటువంటి భావోత్పత్తిని నువ్వు చేసుకోగలిగావా? అటువంటి జ్ఞానాన్ని విన్నావా? ఆ పరిపక్వతను సాధించుకున్నావా? అయితే నువ్వు స్వాధిష్టానాన్ని దాటేశావు. ఇంకా తర్వాత దానికి ఎన్నైనా చెప్పొచ్చు, దాని మూలం ఇది. స్వాధిష్టానంలో జరిగేది అది. చక్రము అని ఎందుకన్నారు? మళ్ళీ చెబుతున్నా. అంటే చక్రము అని ఎందుకన్నారు అంటే శక్తి, శక్తి వలయము, వలయము చక్రమలానే ఉంటుంది అంతే తప్ప అక్కడ ఏ చక్రము లేదు. అది శక్తిని, సృష్టిని సింబాలిక్ గా చెబుతున్నారు. సృష్టి అంతా గోళాకృతిలో ఏర్పడి ఉంటుంది, శక్తి అంతా గోళాకృతిలో ఉంటుంది, సృష్టి అంతా ఇన్ఫినిట్ జీరో లాగా ఉంటుంది. అప్పుడే దాన్ని అనంతము అంటాము. అందుకని శక్తిని, సృష్టిని, దాని విధానం, దాని పద్ధతి ఎలా ఉందో దాన్ని గుర్తు చేస్తూ చక్రం అని పేరు పెట్టారు.
ఈ స్త్రీ పురుష శారీరక కోరికల్లో నువ్వు విజయం సాధిస్తే స్వాధిష్టానం దాటేసినట్టు. విజయం సాధిస్తే అంటే అసలు స్త్రీలు వదిలిపెట్టి పారిపోవడం, పురుషులను వదిలిపెట్టి పారిపోవడం కాదు. నా స్త్రీతో తప్ప, నా పురుషుడితో తప్ప నేను ఇతరులతో నా శారీరక కోరిక తీర్చుకోను. అటువంటి అదుపు నా మీద నాకు వచ్చింది. అంటే నా శక్తిని నేను, నా భావనా శక్తిని, నా మనోశక్తిని, నా జ్ఞాన శక్తిని, నా ఇచ్ఛాశక్తిని నేను నా అదుపులో ఉంచుకోగలిగాను. దాన్ని మంచికి మాత్రమే వాడతాను. అంటే నువ్వు స్వాధిష్టానం దాటేశావు. అది ఆ గుణము దీన్ని చెప్పుద్ది, నువ్వు దాటావా లేదా అని. ఎలా తెలుస్తుంది? ఎవరికో కాదు, నీకే, నీకు తెలియటం కోసం. నేననే అహంకారాన్ని కొద్దిగా వదులుకొని మూఢత్వంతో, మూర్ఖత్వంతో, రాక్షసత్వంగా జీవించకుండా అందరూ నాలాంటి వాళ్లే కొంచెం మంచిగా జీవించాలి అంటే మొట్టమొదట అహంకారాన్ని దాటావు. అదే మూలాధార చక్రం, మూలం అహంకారం. అది దాటేసావు. దాటేసినాకేముంది? శారీరక కోరికలు ఎవరికైనా విపరీతమైన ఆకర్షణ అది. అందుకని అక్కడికి వచ్చావు స్వాధిష్టానం. అది కూడా దాటేసావు. అంటే నీకు సద్బుద్ధి పెరుగుతుంది. నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నావు. నీలో చెడును నువ్వు తొలగించుకోగలుగుతున్నావు. నీలో మంచిని పెంచుకోగలుగుతున్నావు. ఇక్కడ ఆ స్వాధిష్టాన్ని అంటే చక్రాలు యాక్టివేట్ అవటం అన్నా, చక్రాల క్లీనింగ్ అన్నా ఇంతే నీ సద్బుద్ధి. దానికి ఎవరైనా చేస్తే మీరు నమ్ముతానంటే నమ్ముకుంటారండి. నాకు ఊరుకునేది నా సొంత విశ్లేషణ. ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు. బాగుంటే వినండి, లేకపోతే వదిలేయండి. నేను ఇందులోనూ అంత పండితుడిని కాదు, సామాన్యుడిని. నాకు అర్థమైంది ఊరుకుని చెబుతున్నాను అంతే. అది కూడా అడిగారు కాబట్టి సోదరులు. ఇప్పుడు స్వాధిష్టానం దాటేసావు అంటే కామకోరికల విషయంలో ఇక తప్పు చెయ్యవు. ఇప్పుడు నాభి అంటే పొట్ట, కడుపు, మనం తిన్న ఆహారం అంతా అక్కడ పచనము చేయబడుతుంది. అదంతా శరీరానికి సమంగా పంచబడుతుంది. అంటే తిండి, విపరీతమైన తిండి లాలస, కామకోరికలు. తర్వాత ఏంటి? మనిషికి తిండి, విపరీతమైన తిండి లాలస, రుచికరంగా నాకు అన్ని కావాలి అనేటువంటి దాన్ని అదుపు చేసుకొని నీ జీవితం ప్రకారం, నువ్వు పడే కష్టం ప్రకారం, నీకున్న అవసరం ప్రకారం ఒక లాలసగా కాకుండా, ఒక ఆశ, అత్యాశ, దురాశగా మింగేసేయాలి అన్నట్టు కాకుండా చక్కగా శరీరాన్ని బ్రతికించుకోవడానికి, శరీరానికి ఎటువంటి ఆదివ్యాధులు రానటువంటి చక్కటి ఆహారాన్ని తీసుకునేలా నీ మీద నీకు నియంత్రణ వస్తే దాన్ని మణిపూరక చక్రము అన్నారు. ఎందుకని చక్కటి ఆహారం వల్ల చక్కటి శరీరం, చక్కటి బుద్ధి, చక్కటి మనిషి అన్ని దాని నుంచి ఏర్పడతాయి. మొత్తం శరీరానికి సంబంధించి, జీవితానికి సంబంధించిన సర్వగుణములు ఆహారం నుంచే వస్తాయి. అందుకని అది మణిపూరక చక్రము అని పేరు పెట్టారు దానికి. అక్కడ నువ్వు ఆ మంచి ఆహారాన్ని తీసుకొని, తగినంత ఆహారాన్ని తీసుకొని, ఆహార లోలత్వానికి లోనవ్వకుండా నిన్ను నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే, పర్వాలేదు నేను ఏదన్నా తింటాను, ఎంతున్నా తింటాను, తగుమాత్రంగా తింటాను, నేను పడే కష్టం ఇంతే కాబట్టి నాకు ఎంత చాలు అని నీకు నువ్వే ఒక అదుపు పెట్టుకొని నీ శారీరక మానసిక ఆరోగ్యాలను చక్కగా పెట్టుకోలేదు. ఎందుకంటే ఆహారం నుంచే శరీరం తయారవుద్ది, ఆహారం నుంచే మనసు తయారవుద్ది, ఆహారం నుంచే గుణాలు, స్వభావం అన్ని కూడా తయారవుతాయి. ఎందుకని ఆహారం శక్తి. ఆ శక్తి లేకపోతే అన్నీ ఎక్కడ కదులుతాయి. కాబట్టి ఆహారం అత్యవసరం. దాని మీద అదుపు వచ్చేసింది. నేను చక్కగా ఆహారం నియంత్రణగా జీవించడానికి అవసరమని చక్కగా తీసుకుంటున్నాను. అప్పుడు మణిపూర చక్రం దాటేశావు. ఎందుకంటే నీకు నియంత్రణ వచ్చింది. ఈ నియంత్రణని లేకపోతే అసలు మూలాధారంలో నువ్వు అహంకారాన్ని పోగొట్టుకొని నేను మంచివాడిని అవ్వాలి, మంచిదాన్ని అవ్వాలని మూలాధారం నుంచి ప్రయాణమే మొదలు పెట్టవు. మంచివాడు అవటం అంటే ఇంతే. కామకోరికల్లో తప్పు చేయకుండా ఉండటం, ఆహార విషయాల్లో తప్పు చేయకుండా ఉండటం. ఈ ఆహార విషయాలుగా మళ్ళీ అందరినీ కొట్టుకొచ్చి తినేయాలని, కామకోరికలు అయ్యాక మన జీవిత భాగస్వామి కాదు, పక్క జీవితాలు భాగస్వాములతో అయినా గడిపేయాలని. ఇక్కడ ఆహారం అన్నప్పుడు సమస్తం ఇంకా కొట్టుకొచ్చేయటం, ఎత్తుకొచ్చేయటం ఇవన్నీ నా కోసమేగా. అన్ని చేసేది నా కోసమేగా. అటువంటి గుణాలన్నీ పోయినాయి. చక్కగా ధర్మబద్ధంగా జీవిస్తున్నాను. శారీరక మానసిక ఆరోగ్యాలు పాడవకుండా పనులు చేసి సంపాదించి తెచ్చుకొని చక్కగా తిని హాయిగా ఉంటున్నాను. మణిపూరక చక్రం దాటడం అంటే ఉట్టి ఆహారం అని కాదు,
ఎదుటవాడి నుంచి అత్యాశతో, ఆశతో, దురాశతో, మోసాలతో తెచ్చుకునే మొత్తం కూడా అన్నీ సౌకర్యం కోసమేగా, అన్నిటినీ దాటేశాను. సత్ప్రవర్తనతో ఉంటున్నాను. అప్పుడు మణిపూర చక్రాన్ని దాటేశాను. ఇవన్నీ పోయినాయి నాకు. ధర్మయుత జీవనం, నా ధర్మంగా నేను చేసిన దాంతో వచ్చిన దాంతో సంతృప్తికరంగా జీవిస్తున్నా నేను, నా కుటుంబం. అప్పుడు మణిపూరక చక్రాన్ని దాటేశాను. వస్తే చెస్ట్ మధ్య భాగంలో భావోద్వేగములు కదులుతూ ఉంటాయి నీకు. అనాహత చక్రము. అనాహతము అన్నప్పుడు ఇంతకుముందు శీర్షికల్లో కూడా చెప్పాను. హతము కానిది అంటే నశించనిది ఒకటి ఉంది అక్కడ తత్వం. అదే భావోద్వేగముల మూల స్థానం. మనకు భావోద్వేగాలన్నీ అక్కడే కలుగుతూ ఉంటాయి. ఓ భయం, ఒక బాధ, ఒక దుఃఖం. మీకు చూడండి, చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది. గుండు బరువు ఎక్కువపోయింది అంటాం. గుండు కాదు బరువు ఎక్కింది, చెస్ట్ పట్టేసినట్టు ఉంది. గుండు కూడా అక్కడే ఉంటుంది పక్కనే. హృదయము అది. ఆ హృదయాకాశము, చిదాకాశం అన్నారు దాన్ని. అనాహత చక్రం అది. దాని పేరే అనాహత చక్రము. అనాహత అంటే హతము కాని, చక్రం అంటే శక్తి. ఆ శక్తి అక్కడ ఉండడం వల్ల ఈ భావోద్వేగములన్నీ కలుగుతున్నాయి. అసలు భావోద్వేగం లేక జీవితానికి ఆధారం, మనిషికి ఆధారమే భావోద్వేగములు. మొత్తం భావోద్వేగముల ఆలోచన రూపంలో, భావన రూపంలో, భయాల రూపంలో, అన్ని రూపంలో భావోద్వేగములు. కాబట్టి ఈ భావోద్వేగములను నా అదుపులో ఉంచుకున్నాను. ఏది పెడితే అది చేయను, ఏది పెడితే అది ఆలోచించను, ఎలా పెడితే అలా ప్రవర్తించను. ధర్మంగా మంచిగా మాత్రమే ఉంటాను. నిశ్చల స్థితిలో, నిర్మల స్థితిలో స్థితప్రజ్ఞతతో వ్యవహరిస్తాను. నా భావములను నేను స్థితముగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాను. మంచివాడు అదేగా చేయాలి. మరి ఎటు పెడితే అటు పరుగులు ఎడితే అలా. మూలాధారంలో నువ్వు మొదలైందే ఇది మంచితనం అంటే ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ భావ స్థిరత ఎప్పుడు వస్తుందో అనాహత చక్రము అది. భావస్థిరత వచ్చినప్పుడు నీకు ఊరికి ఇంక సుఖ దుఃఖములకు ఉయ్యాలట్లా ఊగిపోవటం ఉండదు. ప్రాపంచిక పరిస్థితులలో జీవితాన్ని గడుపుతూ ఉంటావు పరిస్థితులకు తగ్గట్టుగా. అంతేగాని సుఖము దుఃఖము అని ఉయ్యాల ఊపు ఉండదు. అది నువ్వు కంట్రోల్లోకి తెచ్చుకుంటావు. అంటే ఏంటి? సుఖమైన దుఃఖమైన నా ప్రయత్నంతో నాకు వచ్చింది ఇది. ఒకవేళ అది కొంత నిరాశని కలిగించవచ్చు, కానీ నేను దాన్ని సరి చేసుకుంటాను. లోక రీతి ఎలాగే ఉంటుంది అని నేను ధర్మయుతంగా మంచిగా నేను సద్బుద్ధిని పెట్టుకొని జీవిస్తాను. అలా నేను జీవించినప్పుడు అనాహత చక్రమును దాటేశాను. అంటే నాకు ఏది ఉంటే అది. భావోద్వేగాలు అదుపు కూడా వచ్చింది, భయం పోయింది, ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే మంచి చేసేవాడికి భయం పోద్ది. అనాహత చక్రాన్ని దాటాను అని గుర్తేంటాయంటే భయాలు పోతాయి, బాధలు పోతాయి, అంటే అన్ని తగ్గిపోతాయి. మొత్తం పోతాయి అని కాదు, శరీరం ఉన్నంతకాలం ఉంటాయి, కానీ ఒక 90% ఎగిరిపోతాయి. ఒక 10% వాసనామాత్రంగా ఉంటాయి. శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. ఎవరికైనా వాసనామాత్రంగా ఉన్నాను అని భయంకరంగా మొత్తం 100% బాధించేటట్టుగా ఉండవు. అలా అనాహత చక్రాన్ని దాటేసాం. అంటే భావ అదుపు వచ్చింది, సుఖదుఖ భావాల అదుపు వచ్చింది, అది దాటేసావు. ఇప్పుడు కంఠము దగ్గర విశుద్ధ చక్రము అంటే మనం మాట్లాడే వాక్కు. అసలు వాక్యేగా, మొత్తం వాక్యే కదండి మనిషికి మధ్యలో. లేకపోతే అసలు కమ్యూనికేషన్ లేదుగా, మనకు వ్యవహారం సాగదుగా వాక్కు లేకపోతే. అందుకని దాన్ని విశుద్ధ చక్రము అంటే పరిశుద్ధంగా, శుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. వాక్కు ఎప్పుడు శుద్ధమైన వాక్కులే బయటికి వెళ్ళాలి. మంచి మాటలే మాట్లాడాలి, మంచి మాటలే చెప్పాలి. అది గొంతు నుంచి మనకు బయటకు ప్రసరించేది అంత మంచిదే ఉండాలంటే మన లోపల ఇందాక భావోద్వేగాలు అనాహత చక్రం దాటొచ్చామే, భావోద్వేగాలు మంచి అయితే మాటలు మంచి అవుతాయి, మాటలన్నీ మంచి అవుతాయి. అందుకని కంఠంతో నిత్యం మాట్లాడుతూ ఉంటాం. ప్రపంచంతో ఉండే సంబంధ బాంధవ్యం అంతా అదే మనకే. కాబట్టి అది విశుద్ధ చక్రం. అంటే చక్రములా శక్తి యాక్టివేట్ అయ్యి ఎక్కువ ఉపయోగించబడేటువంటి కేంద్రం అది. అక్కడి నుంచి అది ఎలా వెళ్ళాలి? శుద్ధముగా వెళ్ళాలి, పరిశుద్ధముగా వెళ్ళాలి, పవిత్రంగా వెళ్ళాలి, మంచిగా వెళ్ళాలి. ఒక మాటలో అంటే బయటికి వెళ్ళే ప్రతి మాట మంచిగా వెళ్ళాలి. ఇందాక భావోద్వేగాలు అదుపు చేసుకొని వచ్చాం కనుక అనాహత చక్రంలో ఖచ్చితంగా ఇక్కడ అన్ని మంచిగానే బయటకు వెళ్తాయి. మన నుంచి వ్యక్తీకరించబడేదంతా బయట మంచిగా ఉంటుంది. అదే విశుద్ధ చక్రము. అక్కడి నుంచి ముక్కు పైభాగంలో
ప్లేసులో రెండు కనుబొమ్మలకి మధ్యన ఆజ్ఞాచక్రము, ఆజ్ఞాచక్రం అని పేరు పెట్టారు. ఆజ్ఞాచక్రం అంటే ఏంటి? అసలు మన శరీరాన్నంతా నడిపించేది భౌతికముగా మన మెదడు. కాలు పని చేయాలన్నా, చేయి పని చేయాలన్నా సైంటిఫిక్ రీజనింగ్ ప్రకారం ప్రతి సంకేతము, ఇప్పుడు దోమ కుట్టింది అనుకోండి, మనకి ఇక్కడ ఈ శరీర భాగంలో దోమ కుడుతున్నది అనే సంకేతం మెదడుకి వెళ్ళిపోద్ది. మన శరీరం అంతా కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కరెంటు ద్వారా వెళ్తుంది. ఈ ప్రసరణ అంతా ఎలా జరుగుతుంది అంటే కరెంటు మళ్ళీ అది సంకేతాలు పంపుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ దోమను తోలే అని ఏ వైపు దోమ కొడుతుందో ఆ వైపు చేతికి చెప్పుద్ది నువ్వు దోమను తోలే అని. ఒకవేళ ఆ వైపు చేతిలో ఏదన్నా వస్తువు ఉందనుకోండి, పక్క చేయికి, అప్పుడు పక్క చేతికి చెప్పుద్ది ఈ వైపు చేతిలో వస్తువులు ఉన్నాయి, దోమను తోలడం కుదరదు కాబట్టి ఇటువైపు చేతికి చెప్పుద్ది మెదడు నువ్వు తోలేదాన్ని, ఆ దోమను తోలే లేదా దోమను కొట్టు అని. లేదా దురద పుట్టింది, దురద పుడుతున్నది అని సంకేతం వెళ్ళిపోతుంది, ఆ చేతికి చెప్పుద్ది అక్కడ దురద పుట్టిన చోటు గోకు అని. ఇవన్నీ మనకు తెలియదు, కానీ మెదడే మొత్తం పనిచేస్తుంది. మెదడు అనేటువంటి భాగం మన తలలో ఉంది. ఆ తలలో ఆ మెదడు ఎంత సునిశ్చితమైనటువంటిది అంటే దాన్ని రక్షించడానికి విపరీతమైనటువంటి బలం కలిగిన ఎముక ఒకటి ఉంది. అది మొత్తం ఎముక, పుర్రె అంటాం. ఆ పుర్రె మధ్యలో ఉంది. అది ఊరుకునే ద్రవంలా, అంటే కొంచెం గట్టిగట్లా అన్నామంటే ద్రవం అయిపోద్ది. అది అటు ద్రవము కాదు, ఇటు ఘనము కాదు, ద్రవానికి చాలా దగ్గరగా ఉంటుంది మెదడు. దాని నిండా కోటాను కోట్ల కణములు ఉంటాయి. మనం చూసినవి చేసినవన్నీ భౌతికంగా నిక్షిప్తమయ్యేది అందులో, కానీ అది భౌతికమైనటువంటి మాంస పదార్థం మెదడు. అదే అన్ని ఆజ్ఞలు పంపుద్ది శరీరం మొత్తానికి. అందుకని కంట్రోలింగ్ పవర్ అంతా అక్కడ ఉంది. అందుకని దాని పేరు ఆజ్ఞాచక్రం. ఆజ్ఞలు ఇచ్చేది అదే. మెయిన్ పవర్ అక్కడ పనిచేస్తూ ఉంటుంది శరీరం మొత్తానికి. ఆజ్ఞాచక్రము. ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయి, కళ్ళు చూడాలి, చెవులు వినాలి, మొత్తం మెదడు పనిచేయించాలి, లేకపోతే ఏం పనిచేయవు. ఎందుకని అన్ని భౌతికమైన ఇన్స్ట్రుమెంట్లు ఇవి. కానీ భౌతికమైనటువంటి ఇన్స్ట్రుమెంట్లని, పనిముట్లని, కన్ను, చెవి, ముక్కు, కాళ్ళు, చెవులు, చర్మం, ఇవన్నీ మొత్తాన్ని పనిచేయించేది ఏంటి? శక్తి. అందుకని చక్రం అని చెబుతున్నారు అక్కడ. ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం శరీరాన్ని పనిచేయించేది అదే శక్తి. అది ఎక్కువగా శరీరాన్ని నడుపుతుంది మెదడు కనుక ఆ ముదురు మధ్య భాగంలో పెట్టారు. ఎందుకని మన ఇంద్రియములన్నీ కూడా మనకు ముందుకున్నాయి. అక్కడే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది. అన్ని ఇంద్రియములు దాటిన స్థితి. ఒక మాటలో చెప్పాలంటే మనం పనిచేసేది ఇంద్రియములతోనే కదా. శరీర ఇంద్రియములన్నీ దాటినటువంటి పైన మెదడు దగ్గరికి వచ్చిన స్థితి. అది ఆజ్ఞాచక్రము. రెండు కనుబొమ్మల మధ్యలో ముక్కు పై భాగంలో సెంటర్లో ఆజ్ఞాచక్రము అని చెప్పారు. అంటే మెదడు పనిచేసేది అక్కడ. అక్కడే నేను ఇందాక చెప్పారు థర్డ్ ఐ యాక్టివేట్ అవుతుందని. థర్డ్ ఐ అంటే మూడవ కన్ను. శివభగవానుడికి మూడవ కన్ను వేస్తారు. అది కూడా మీరు చూడండి, అక్కడే వేస్తారు. ఆజ్ఞాచక్రం అన్నప్పుడు మనం ఏదో బొట్టు పెట్టుకోవడానికి ఇక్కడ చూపించారు. ఆజ్ఞాచక్రము థర్డ్ ఐ అక్కడే ఉన్నాయి, కొంచెం పైన థర్డ్ ఐ ఉంటుంది. థర్డ్ ఐ ఏంటి? జ్ఞాన నేత్రము. అంతే తప్ప ఇంకో కన్నేం లేదు. శివభగవానుడికి రెండు కళ్ళు మూసుకుంటే మూడో కన్ను తెరుచుకుంది. ఆ కన్ను తెరుచుకోగానే అన్ని భస్మం అయిపోతాయి ఆయన చూస్తే. అంటే భస్మం చేయాలనుకుంటే అంటే అర్థం ఏంటి? జ్ఞానము. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు. జ్ఞానం అనేటువంటి అగ్ని చేత సర్వకర్మలు నశించిపోతాయి, దగ్ధమైపోతాయి అని చెప్పారు. అది వేసి చూపించారు అక్కడ. ఇది సింబాలిక్. మీరు దాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటం కోసం దాన్ని విజువలైజ్ చేశారు, అంటే దృశ్య రూపాన్ని చేశారు. పెయింటర్లు, పెయింటిస్టులు, ఆర్టిస్టులు, పెయింటింగ్ వేయగలిగిన వాళ్ళు వేసి చూపించారు అంతే. కానీ అదంతా ఊహాత్మక భావన. అక్కడ నిజంగా అలాంటిది ఏమి ఉండదు. అలాగే మీరు కళ్ళు మూసుకుంటే కరెక్ట్గా మనకి రెండు కనుబొమ్మల మధ్యకి మనం చూపు వచ్చేస్తుంది. చూడండి, రెండు కళ్ళు ఉన్నాయి కదా, రెండు కళ్ళ దగ్గరికి విడివిడిగా వెళ్తా చూపు. మీరు కళ్ళు మూసుకోండి, రెండు కళ్ళు ఉన్నాయి కదా, ఈ కన్నుకో చూపు వెళ్ళాలి, ఈ కన్నుకో చూపు వెళ్ళాలి కదా. భౌతికంగా అలాగే చూస్తున్నాం కదా, అలా వెళ్దా సెంటర్ పాయింట్లో ఉంటుంది. చూడండి, కళ్ళు మూసుకోగానే సెంటర్కి వచ్చేస్తుంది దృష్టి.
దృష్టి సెంటర్కి ఎక్కడ వస్తుందో అక్కడే ఆజ్ఞాచక్రం ఉంది, అక్కడే థర్డ్ ఐ ఉంది. థర్డ్ ఐ అంటే జ్ఞాన నేత్రము. కొంతమంది థర్డ్ ఐ యాక్టివేషన్ అని చెప్పారు, అది ఇంకో మార్గం వెళ్ళి. ఎందుకని సౌభాగ్యవారుడికి ఆల్రెడీ థర్డ్ ఐ వేశారు అందరూ. దివ్య దృష్టి ఏం లేదు, జ్ఞానం. అది జ్ఞాన నేత్రం. ఇప్పుడు జ్ఞానంలో మనకు అన్నీ అర్థమవుతాయిగా, జ్ఞాన దర్శనం అవుతుందిగా మనకి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నప్పుడు లోపల మనకు దృశ్యాలు కనబడతాయిగా. అందుకే వేదములకు ఇంకో పేరు ఉంది, దర్శనములు అని. శాస్త్రాలని దర్శనములు అని పిలుస్తారు, ఎందుకంటే మేము లోపల దర్శించి అనుభూతి చెంది రాశాము అని. రాసేవాడు ఎవడైనా లోపల అనుభూతి చెందకుండా ఎలా రాస్తాడండి? లోపల తెలియకుండా ఎలా రాస్తాడు? లోపల తెలిస్తేనే బయట అక్షరరూపం వస్తుంది. కాబట్టి మనం ఏది మాట్లాడుతున్నా, ఏది చేస్తున్నా, ఏది చెబుతున్నా, ఏదైనా దర్శనము. ముందు లోపల జ్ఞాన దర్శనం అది, తర్వాత బాహ్యంతో శరీరంతో చేస్తాం. లోపల జ్ఞాన దర్శనం అవ్వకుండా అసలు మీరు ఏమి చేయలేరు, ఏమి మాట్లాడలేరు, ఏది కదలలేరు. అదే అర్థం అవ్వటం, అదే తెలియటం, అదే జ్ఞానం. జ్ఞానం అంటే తెలియట. ఆజ్ఞాచక్రం ఎక్కడుంది? ఇంద్రియాలన్నిటికీ పైన ఉంది. ఇంద్రియాలన్నింటికి పైన ఉన్నటువంటి ఆజ్ఞాచక్రాన్ని దాటినాక సహస్రార చక్రం అన్నారంటే మాడు. మన తల పైభాగములో మాడు అంటే ఇంక శరీర సంబంధం పోయింది. శరీరం దాటేసి తల పైభాగానికి వచ్చాం, మెదడును కూడా దాటేశాం. వస్తే అక్కడ చెప్పారు, నాయన అక్కడ ఓపెన్ అవుతుంది అంటే తెరుచుకుంటుంది. ఏం తెరుచుకుంటుంది? అక్కడ ఏం తెలుసుకోదు, తెలుసుకునేది ఏమి ఉండదు. అర్థం అవటం అనేది శరీర పరిమితి నుంచి దాటిపోయి, శరీర పరిమితి దాటిపోయి విశ్వాన్ని అర్థం చేసుకోగలిగిన, విశ్వశక్తిని అర్థం చేసుకోగలిగిన జ్ఞానానికి వెళ్ళిపోయి దాంతో మిళితం అవుతావు. సహస్రార చక్రము అంటే నాలో ఉన్న శక్తికి విశ్వశక్తికి ఎటువంటి భేదము లేదు. అందుకని ఇక్కడ తలలో డోర్ ఓపెన్ అవుతుందని చెప్పారు, సహస్రార చక్రం ఉంటుందని చెప్పారు. అక్కడ ఒక డోర్ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. కపాల మోక్షం అని చెబుతారు. కపాలం పగిలే వరకు ఉండండి అని. ఎవరికైనా ప్రాణం పోయేటప్పుడు కపాలం చెట్లు పోయేళ్తే యోగులు కల వెళ్తుందని చెప్పారు. ఎందుకని యోగులు కల వెళ్తుంది? యోగులు కల ఎందుకు వెళ్తుంది అని చెప్పారంటే ఆల్రెడీ యోగులు విశ్వశక్తితో కలిసిపోయి ఉన్నారు. అంటే మీరు చూడండి, ఇప్పుడు నేను విశ్వశక్తితో కలిశాను, ప్రాణశక్తితో కలిశాను, అనంత ఆత్మశక్తితో కలిశాను అన్నప్పుడు భావన మీకు పైకి వస్తుందా, కిందకు వస్తుందా? అసలు మీరు ఏ సాధన చేయలే, ఊరిని కళ్ళు మూసుకొనుకోండి. కళ్ళు మూసుకొని ఊరికినే నేను విశ్వశక్తితో కలిశాను అన్నప్పుడు పైన భావన కిందకు వచ్చిందా, పైకి వచ్చిందా? పైకే వస్తుంది, తల పై భాగంలోంచి వస్తుంది. ఆకాశం అనగానే పైన ఊహించుకుంటాం కాదు. మెదడు ఆలోచించేది, అర్థం చేసుకునేది, అవగాహన పరికరం భౌతికంగా మెదడు. భౌతికమైన శరీరంలో ఫంక్షనింగ్కి ఉపయోగపడే భౌతిక పరికరం, యంత్రం మెదడు. ఇప్పుడు అది ఏ స్థాయికి వెళ్ళింది అంటే జ్ఞానముతో. అంటే మెదడు లేకపోతే అసలు మరి మనం ఏం చేయలేం, ఈ శరీరం లేకపోతే ఏం చేయలేం. ఈ శరీరం అనే యంత్రంతోనే అన్ని గ్రహించి, ఆలోచించి, పరిశీలించి, పరిశోధించి, అన్వేషించి జ్ఞానాన్ని పొందగలిగింది శరీరం అనే యంత్రం ఉంటేనే. కాబట్టి అది ఏ స్థాయికి వెళ్ళిందంటే నేననే శరీర పరిమితిని దాటేసి మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? మూలాధార చక్రంలో మొదలయ్యి కొంచెం మంచిని పెంచుకోవాలని, నేను మంచోడుగా అవ్వాలి, మంచిదానిగా అవ్వాలనుకుంటూ స్వాధిష్టాన చక్రానికి వచ్చి శారీరక కోరికల మీద నియంత్రణ సాధించి, నియంత్రణ అంటే మానేయటం కాదు, నా వాళ్ళతో మాత్రమే గడుపుతాను, అదుపుగా ఉంటాను, తప్పులు చేయను, ధర్మంగా ఉంటాను. అలా అక్కడి నుంచి స్వాధిష్టానం నుంచి మణిపూరానికి వచ్చి ఏది పెడితే అడ్డమైన గడ్డి తినడానికి అడ్డమైన మోసాలు చేసి లాక్కు రాను, ధర్మంగానే ఉంటాను, నా కోసమైనా నా వాళ్ళ కోసమైనా అని మణిపూర చక్రాన్ని దాటి హృదయ భావాలలో భయాన్ని, బాధల్ని, దుఃఖాలని, కష్టాలని, నెగిటివిటీని, ఆదుర్దాలని, కంగారిని, వీటన్నింటినీ సరి చేసుకుని ధర్మంగా ఉంటాను, స్థితప్రజ్ఞతగా ఉన్నాను, ఎందుకంటే నేను చెడులు మానేశాను అని మణిపూర చక్రం నుంచి అనాహత చక్రానికి వచ్చి భావశుద్ధి జరిగి, అంటే మంచి భావాలు ఉండడం. అక్కడి నుంచి దాటుకుంటూ భావశుద్ధి జరిగింది కనుక నేను అన్ని మంచి మాటలే మాట్లాడతాను, మంచి మాటలే నా నోటి నుంచి బయటకు వెళ్తే ఎవరితో నేను ఏది కమ్యూనికేట్ చేసినా అది మంచి శుద్ధమైందే వెళ్తుంది, అశుద్ధం వెళ్దు. అందుకే అది విశుద్ధ చక్రం అని పెట్టారు. అక్కడి నుంచి ఇంక ఇవన్నీ జీవన ప్రక్రియలు కదా.
వీటన్నింటినీ కంట్రోల్ చేసే మెదడు ఆజ్ఞాచక్రం దాకా వెళ్తే మొత్తం నేను అన్ని చూసేవి, వినేవి, తినేవి, తాగేవి, మొత్తం గ్రహించేవన్నీ, శరీరంతో చేసేవన్నీ ధర్మంగా మంచిగా మాత్రమే ఉంటాయి. అలా ధర్మంగానే నువ్వు ప్రవర్తించాలి అనే ఆజ్ఞలన్నింటినీ కిందకి తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆజ్ఞాచక్రాన్ని నేను మంచితనంతో నింపేశాను, కింద నుంచి ప్యూరిఫై చేసుకుంటూ వెళ్ళిపోయాను. అందుకని అది ఆజ్ఞాచక్రము. అయ్యా ఆజ్ఞలన్నీ దేనికి ఇస్తుంది? శరీరానికి ఇస్తుంది. ఆజ్ఞాచక్రం ఏం జరుగుద్ది అంటే మెదడు శరీరాన్ని పనిచేస్తుంది. నువ్వు మొత్తం మంచిగానే ఉండాలి, ధర్మంగానే ఉండాలి, చెడు అసలు చేయకూడదు, ఓకే ఆల్ రైట్ అని అన్ని మంచి ఆలోచనలు ఇస్తుంది, మంచి పనులు చెప్పుద్ది, మంచిగా జీవించడం చెప్పుద్ది. అదన్నీ ఆజ్ఞలు అలా ఇస్తా ఉంటుంది. ఓకే బాగానే ఉంది. అక్కడి నుంచి కూడా దాటి వెళ్ళిపోయాను. అసలు నేనెవరు, ఈ శరీరం ఏంటి, నేను ఎందుకున్నాను, ఇది కూడా దాటేశాను. దాటేసి ఇప్పుడు విశ్వమునకు నాకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి అంటే నాలో ఉన్న ప్రాణశక్తి, బయట ఉన్న విశ్వశక్తి ఒక్కటే అన్నప్పుడు నా శరీరాన్ని దాటేశాను, విశ్వశక్తితో కలిసిపోయాను. అదే సహస్రార చక్రము. సహస్రారం అంటే అనంతము, వెయ్యని కాదు. సహస్రారం అంటే అనంతము. అనంతంతో కలిసిపోయాను. నా శరీర భావాన్ని దాటేసి అనంతంతో కలిసిపోయాను. ఇప్పటి వరకు ఈ శరీరంలో ఇరుక్కుపోయి, పంజరంలో ఇరుక్కుపోయి జీవిస్తున్నటువంటి శరీరము నేనన్న భావంలో జీవిస్తున్నటువంటి సామాన్య మానవుడును, సామాన్య మానవురాలను అనుకుని జీవిస్తున్నటువంటి జీవుడని నేను కాను. నాకు విశ్వశక్తి జ్ఞానం, ఆత్మశక్తి జ్ఞానం, ప్రకృతి శక్తి జ్ఞానం, బ్రహ్మశక్తి జ్ఞానం, ఆ శక్తి జ్ఞానం తెలిసిపోయింది. మొత్తం విశ్వమంతా ఉన్నది ఏకశక్తే, అదే నాలో ప్రాణశక్తిగా ఉన్నది. నాకు ఆ విశ్వజ్ఞానం అర్థమైంది. నాలో ప్రాణశక్తి, నా బయట ఉన్న విశ్వశక్తి ఒక్కటే, రెండు కలిసిపోయినాయి. అది సహస్రారము. ఇప్పుడు నేను వేరు, సృష్టి వేరు కాదు, నేను వేరు, శక్తి వేరు కాదు. అందుకని దాని పేరు సహస్రార చక్రం, అంటే అనంత చక్రము అన్నారు. సహస్రారం అంటే అనంతము. ఆ అనంత చక్రంలో ఇంకా ఎవరికాళ్ళు అమ్మవారి భక్తులైతే అమ్మవారు కూర్చుంటారు అన్నారు, అయ్యవారి భక్తులైతే అయ్యవారు కూర్చుంటారు అన్నారు. అంటే ఏంటి? భగవత్ శక్తితో కలయిక జరిగిపోయింది నీకు. ఇంకా నువ్వు భగవత్ శక్తితో కలిసిపోయావు, విశ్వశక్తితో కలిసిపోయావు అనే విషయాన్ని శక్తి సిద్ధాంతం ఇది కూడా. నీలో ఎలా గుణమార్పులు తెచ్చుకుంటూ నువ్వు రావాలని నీ ప్రధాన శరీర అవయవాలు, ఇంద్రియాల పనితీరులను చెప్పుకుంటూ ఆ విధానంగా శక్తిని నువ్వు సన్మార్గంలో నడుపుకుంటూ రావాలి, అనంతత్వంతో కలిపేయాలి అని చెప్పిన షట్చక్ర మార్గాలు. అది కూడా అనంతంతోనే కలిపారు. కానీ అలా చెప్పారు వాళ్ళు. అక్కడ థర్డ్ ఐ యాక్టివేట్ అని ఇంకొకరు చెబుతా ఉంటారు. అది కూడా అంతే. ఇవన్నీ వదిలేసి శివుడికున్న జ్ఞాననేత్రం ఏది ఉందో ఆ జ్ఞాననేత్రం నీకు ఇచ్చుకుంటే మొత్తం సృష్టి అంతా భస్మం అయిపోద్ది. ఇప్పుడు శివుడు కనుదెరవగానే కామదేవుడు కాలిపోయాడు. శివుడు ఆ కను తెరిసి కోపంతో, శివుడు ముక్కంటికి మూడో కన్ను తెరిచాడంటే ఎదురుగుండా భస్మం అయిపోద్ది ఏదైనా సరే. అది ఇప్పుడు మనం రెండు కళ్ళతో చూసేదంతా ఏంటి? సృష్టిని. రెండు కళ్ళు మూసేసి మూడో కన్ను తెరిసామనుకోండి, అంటే జ్ఞాననేత్రాన్ని తెలిసాం, జ్ఞానం ఇచ్చుకుందాం అనుకోండి, సృష్టి అంతమైపోయింది, శక్తి మిగిలిపోద్ది. విశ్వశక్తిది. విశ్వశక్తిలోకి వెళ్తే సృష్టి ఉన్నది, అంతమైపోద్ది, భస్మం అయిపోతుంది. అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అందుకని థర్డ్ ఐ యాక్టివేషన్ అని కొంతమంది చెప్పారు. వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు. అంతే. ఇది అర్థం చేసుకోవడమే థర్డ్ ఐ జ్ఞాననేత్రం. ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే మనకి మామూలు విషయాలు కూడా మనకు లోపల అలా కనపడతాయి. ముందు దర్శనం ఏదైనా, ముందు లోపల జ్ఞాన దర్శనము, తర్వాత శరీరముతో క్రియ. నువ్వు ఏది చేసినా సరే ముందు ఊహలో దాన్ని ఊహిస్తాం, తర్వాత శరీరంతో చేస్తాం. అది థర్డ్ ఐ యాక్టివేషన్ అని కొంతమంది పెట్టారు. అక్కడ థర్డ్ ఐ లేదు, పాడు లేదు. నీకు అర్థం అవ్వటం కోసం దానికి రంగులద్ది, దాన్ని ఆర్టిస్టిక్ గా చెప్పగలిగిన ఆర్టిస్టులు బొమ్మలు తయారు చేశారు. ఎందుకనంటే ఈ బొమ్మల ద్వారా నువ్వు జ్ఞానాన్ని తెలుసుకో, అక్కడ ఉన్న స్థితిని అర్థం చేసుకో అని స్థితిని చెబుతున్నారు. అంతే మనకి మూడో కన్ను ఇచ్చుకోదు. ఎవరికి మూడో కన్ను ఇచ్చుకోదు, అందరికీ మూడో కన్ను ఉంది, అదే జ్ఞానం. రెండు కళ్ళతో చూసేదాన్ని సృష్టిని చూస్తావు, జ్ఞానాన్ని కేవలం జ్ఞాననేత్రంతోనే చూడగలవు, అది మూడవ కన్ను. అంటే కన్ను అని చెబితే నువ్వు చూసేది అని అర్థమవుద్దని. ఇప్పుడు కళ్ళతో చూస్తాం కదా, అర్థమవుతుంది కదా మనకి. అందుకని నువ్వు చూడటం అనే ప్రక్రియకి థర్డ్ ఐ అన్నారు అక్కడ. అదే అలా లోపల నువ్వు జ్ఞానంతో చూస్తున్నావు అని, జ్ఞాన దర్శనం అవుతుంది అని, దాన్ని జ్ఞాననేత్రము థర్డ్ ఐ అన్నారు. నువ్వు జ్ఞాననేత్రాన్ని పెంచుకోమన్నారు. ఆల్రెడీ శివభగవానుడికి వేసి చూపించేశారు దాన్ని. అది మీకు అలా కావాలంటే ఆ మార్గంలోంచి రావచ్చు.
ఇప్పుడు ఇంకొకరు చెప్పారు కుండలిని యోగము అంటే సేమ్. మళ్ళీ ఇప్పుడు షట్చక్రాలు చెప్పుకున్నాం కదా మనం. షట్చక్రాలను కాసేపు మర్చిపోండి. షట్చక్రాలు ఎక్కడ మొదలైనవి? మూలాధారంలో వెన్నుపూస దగ్గర మొదలైనవి. మనం కాళ్ళు ముడుచుకొని ధ్యాన భంగిమలో పద్మాసనంలో కూర్చున్నప్పుడు ఒకసారి మనం ఎలా ఉంటామో దాన్ని ఊహాత్మకంగా ఊహించుకొని అటువంటిది సృష్టిలో ఏమైనా ఉందేమో చూడండి. చూస్తే మీకు మనం కాళ్ళు ముడుచు కూర్చుంటాం, మన తల వరకు రండి, తల కొంచెం ముందుకుంటుంది. కాళ్ళు ముడుచు కూర్చున్నప్పుడు కాళ్ళు ముందుకుంటాయి పద్మాసనం. ఇక్కడ నడుము నుంచి వెన్ను నిటారుగా ఉంటుంది. మెడ నుంచి తలకు వచ్చినాక తలలో కొంత భాగం ముందుకు వస్తుంది. అది ఎలా ఉంటుందంటే చుట్టుకుని పడగ ఎత్తి ఉన్నటువంటి పాములా ఉంటుంది. అలా పోల్చుకోవటానికి భూమి మీద మనకు కనపడింది అది. అందుకని కుండలిని అన్నప్పుడు సర్పము అన్నారు, దాన్ని పాముతో పోల్చారు. శక్తి సర్పము వలె చుట్టుకొని పడుకున్నది అలా మూలాధార చక్రంలో అలా ఉంటది. కుండలిని యాక్టివేషన్ ఏంటంటే మూలాధారంలో స్తబ్దుగా చుట్టూ పడుకొని ఉన్న శక్తి, అంటే పాము లాంటి శక్తి లాంటి పాము, శక్తి పాము, అది యాక్టివేట్ అవుతూ అలా సహస్రారం వరకు వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్న పద్ధతిలో నేను మంచివాడిని అవ్వాలి. అయితే అది ఎందుకు చెప్పారంటే ధ్యానం చేస్తూ కూర్చున్నటువంటి మనిషి ఎలా ఉంటాడు, ఆ మనిషిని ఒక్కసారి శరీరం తీసేస్తే పంజరం ఎలా ఉంటుంది లోపల, లేదా ఆ మనిషి ఎలా ఉంటాడంటే ధ్యానంలో కూర్చున్న మనిషి ఎలా ఉంటాడంటే పద్మాసనం వేసుకున్నది చుట్టుకొని ఉన్నది పాము. అక్కడ అదంతా పాము దాని శరీరాన్ని చుట్టలుగా చుట్టింది. వెన్నుపూస ఇలా నుంచొని ఉంది, అందులోంచి ఉందంటే పాము అలా పైకి నుంచుంది. మన తల ముందుకుంటుంది. ముందుకుందంటే పడగ విప్పి ఉన్న పాము పడగ ముందుకు పెడుతుంది. అలా దాని ముఖం కూడా ముందుకే ఉంటుంది. దాన్ని సర్పముతో పోల్చారు శక్తిని అక్కడ. ఎందుకని నీకు అర్థమయ్యేది చెప్పడానికి ఉన్న వాటితోనే చెప్పాలి. అంతే తప్ప నీ లోపల నా లోపల ఏమి శక్తి గల పాములు ఏమి లేవు. అది మళ్ళీ ఇంతే సేమ్. ఇందాక చక్రాలు ఎలా చెప్పుకున్నావో అలా అది ప్రయాణిస్తూ పైకి వెళ్తుంది అన్నారు. అలా నువ్వు దాన్ని పైకి లేపడానికి కిందకి లేపడానికి అక్కడ ఏమి ఉండవు, ఉండే అవకాశమే లేదు. నీకు మొత్తంగా శక్తి అనే ఎరుకని అనేక రకాలుగా కలిగించే ప్రయత్నం చేశారు. ఎందుకే ఇక్కడ కాన్సెప్ట్ శక్తి. దాన్ని పరిమితంగా కుండలిని అని ఒక కుండలో పెట్టుకుంటావా, అక్కడే ఉంచేసుకుంటావా? మళ్ళీ ఆ కుండలిని ఎక్కడి దాకా వస్తుంది? సహస్రారం వరకు వస్తుంది. వస్తే ఏమవుద్ది? విశ్వశక్తితో కలిసిపోద్ది. ఏమవుద్ది? విశ్వశక్తితో కలిసిపోద్ది. షట్చక్రాలు తేలితే ఏమవుద్ది? సహస్రారం వరకు వస్తుంది. వస్తే ఏమవుద్ది? విశ్వశక్తితో కలిసిపోద్ది. మరి దాన్నే మోక్షము, దాన్నే ఆత్మ సాక్షాత్కారం, దాన్నే అనంతంలో కలిసిపోవడం అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు థర్డ్ ఓపెన్ అయితే ఏమవుద్ది? మళ్ళీ విశ్వశక్తి ఎరుకే, విశ్వశక్తితో కలిసిపోవు. నీకు అనంతత్వం అర్థమైపోయింది. అందుకని నీకు భౌతికం అంతా నువ్వు భస్మం అయిపోయిందండి, దాని విలువ తగ్గిపోయింది అని. జ్ఞాననేత్రం ఇచ్చుకున్నప్పుడు రెండు కళ్ళతో చూడవలసిన విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోయింది నీకు. ఇలా అనేక రకాల విధానాలు ఉన్నాయి. మీరు ఇంక మూడే అడిగారు, అనేక రకాలు ఉన్నాయి. అనేక మార్గాలలో చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇవన్నీ తప్పు కాదు, రైటు కాదు. మొత్తానికి మూలాధారం శక్తి. వీటన్నింటికి, సాధనలన్నింటికి మూలం ఏంటి? శక్తి. మనలో ఉన్న శక్తి, బయట ఉన్న విశ్వంలో ఉన్న శక్తి, విశ్వశక్తి. మనలో ఉన్న శక్తి, విశ్వశక్తి కలయిక కోసం, ఈ రెండు ఒకటే అని చెప్పటం కోసం అనేక మార్గాలను ఎంచుకున్నారు. అందులో ఇది ఒక మార్గం. ఇలా మనం కుండలిని యోగం అని చెబుతారు కొంతమంది. మళ్ళీ కుండలినిలో ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ బోల్డ్ తయారు చేశారు. అనేక రకాల పేర్లతో వస్తున్నాయి. చక్రాల యాక్టివేషన్ అంటారు. ఇవేమి అక్కడ లేవు. నీ గుణమార్పులే వాటికి సూచనలు. నీలో చెడు నుంచి మంచికి సాగే ప్రయాణం, మంచి నుంచి మోక్షానికి సాగే, అంటే జ్ఞానానికి సాగే ప్రయాణం, మోక్షానికి సాగే జ్ఞాన ప్రయాణం ఏదుందో, ఆ అనంతత్వ అనుభూతిని పొందేటువంటి ఆత్మతత్వం, ఆత్మశక్తి ఎరుకను పొందేటువంటి ఆత్మజ్ఞాన చదువు ఏదుందో దాన్ని అనేక మంది అనేక రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అందరికీ ఆధారం శక్తే. అదే మన ప్రాణశక్తి, అదే విశ్వశక్తి. ఈ రెండింటి కలయికే అన్ని సాధనల గమ్యము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం దాన్ని. ఇవే కాదు, ఇంకా ఆధ్యాత్మికతలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. అందులో ఒకటి పతంజలి మహర్షి చెప్పినటువంటి
అష్టాంగ యోగం. ఇది ఎప్పటి నుంచో బాగా ఫేమస్ గా ఉంటది. చాలా పూర్వపు ఋషి అయిన పతంజలి మహర్షి. ఏంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగము అంటే ఏంటి? అష్టాంగ యోగము అన్నప్పుడే అష్ట అంటే 8, అంగ అంటే అంగములు, అంటే 8 విధానములు, 8 పద్ధతులు, 8 రకాలు ద్వారా నువ్వు ఆ శక్తిని తెలుసుకోవచ్చు. మళ్ళీ శక్తే. ఇప్పుడు ఏదైనా నువ్వు నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి, విశ్వంలో ఉన్న విశ్వశక్తి వేరు కాదు, ఒక్కటే అని చెప్పడానికి, మనిషికి తెలియజేయడానికి అది తెలుసుకున్న మహాత్ములు ఎన్నుకున్నటువంటి వివిధ మార్గాలు. అంటే వాళ్ళు తెలుసుకోవటానికి ఏ ఏ రకాల మార్గాలలో ప్రయత్నాలు చేశారో ఆయా రకాల విధానాలలో మనకు దాన్ని చెప్పారు. ఇప్పుడు పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం ఏంటి? అష్ట అంటే 8 అన్నం, అంగములు అంటే 8 అవయవములు అని. అంగములు అంటే యాక్చువల్గా అవయవములు అని. అంటే ఈ 8 అవయవములు కలిస్తే అనంత ఆత్మశక్తికి దారి అవుతుంది. అందుకని 8 విధానములు, 8 పద్ధతులు, 8 మెట్లు ఎలా అయినా అనుకోవచ్చు, 8 రకములు. ఇది ఇందులో 8 రకాలలో మొట్టమొదటిది ఆయన పెట్టిన పేర్లు యమ. యమ అనే దాంట్లో 5 వస్తాయి. ఈ 5 కలిపితే యమ అనేటువంటి ఒక అంగము, అంటే ఒక విధానం, ఒక పద్ధతి. ఈ యమాలో ఉన్న 5 ఏమిటి అంటే మళ్ళీ మనం ఆచరించవలసినవి, జీవితంలో ఆచరించవలసినవి. ఇక్కడ అద్భుతాలు, మహిమలు ఏమి ఉండవు. శరీరంతో నువ్వు ఎలా ఉండాలో చెప్పారు. ఈ శరీరంతో జీవిస్తాం కదా మనం. జీవించేటప్పుడు నువ్వు శరీరంతో ఎలా ఉండాలి అంటే ఏం చెప్పారు? అహింస. అహింస అంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టకూడదు, దేనిని బాధ పెట్టకూడదు. అలా జీవించాలి. నువ్వు జీవించగలవా? కుదురుతుందా నీకు? ఎవరిని బాధ పెట్టకుండా, దేనిని బాధ పెట్టకుండా జీవించాలి. అహింస అంటే ఇది జీవితంలో ఆచరించవలసింది కదా, ఆచరించాలి. తర్వాత అందులోనే రెండవది సత్యము. అంటే నువ్వెప్పుడూ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నువ్వెప్పుడూ సత్యంతోనే బ్రతకాలి, సత్యంగానే బ్రతకాలి. అసత్యం ఉండకూడదు. అంటే అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయటం, అన్యాయాలు, అక్రమాలు ఉండకూడదు. ఎందుకని? అవన్నీ లేని వాళ్ళు మాత్రమే ఆ తత్వాన్ని, అంటే నీ యొక్క నిజస్వరూపాన్ని, సృష్టి యొక్క నిజతత్వమైనటువంటి ఆనందాత్మశక్తిని తెలుసుకోగలుగుతారు. లేకపోతే వీళ్ళు పనికిరారు ఆ మార్గానికి. అది సత్యము అంటే అది. అందుకని ఎప్పుడు సత్య దృష్టే ఉండాలి. అంటే సత్యం తెలుసుకుంటూ ఉండాలి. ఏదైనా తెలుసుకుంటుంది, ఇది సత్యమా కాదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. సత్యంతోనే సాగాలి, అసత్యాలు ఉండకూడదు. అసత్యములంటే ఏంటి? అబద్ధం చేయడం, మోసం చేయడం, అన్యాయం, చెడంతా సత్యమే. అహింస అంటే ఏంటి? ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం. మూడోది అస్థేయము, అంటే దొంగిలించకుండా ఉండటం. ఇతరుల వస్తువులను, ఇతరులకు సంబంధించిన వాటిని దొంగిలించరాదు, ఏమి ఎత్తుకుపోకూడదు, దొంగిలించకూడదు. అంటే దొంగిలించే మనస్తత్వం ఏంటి? దుర్మార్గ మనస్తత్వం. చూసారు, ఇదంతా ఏంటి? మన జీవన ప్రవృత్తిలో మంచిని పెంచుకోవడం. ఆ మంచిని పెంచుకునే గుణాలు ఉంటేనే నువ్వు దీనికి పనికొస్తావు, లేకపోతే పనికిరావు. చక్కగా చెప్పారు. అస్థేయము. ఇంకొకటి అస్థేయం అంటే చెప్పుకున్నాం ఇప్పుడు, దొంగిలించకుండా ఉండటం. ఇంకోటి బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యము అంటే నువ్వు నీ తీరులో వివాహం అయ్యే వరకు నువ్వు చక్కగా శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే ఇతర స్త్రీ పురుషులతో ఎటువంటి తప్పులు చేయకూడదు. ఒకవేళ అయ్యింది, వివాహం అయ్యింది అంటే వివాహం అయిన వారు జాగ్రత్తగా గమనించండి. వివాహం అయిన వారు తమ జీవిత భాగస్వామితోనే గడపాలి. అది బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. ఏమంటే అది బ్రహ్మచర్యం కిందకి ఎలా వస్తుందండి? అది బ్రహ్మచర్యమా? మన స్త్రీతో మన పురుషుడితో కలుస్తున్నాం కదా అనేటువంటి భావన మీకు రావచ్చు. దీనికి మనకి మహాత్ములు వినిపించినటువంటి కథ ఒకటి చెబుతాను. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఇద్దరు ఉన్నారు.
విశ్వామిత్రుడు నదికి అటువైపు ఒడ్డున చిన్న కుటీరం నిర్మించుకొని అక్కడ తపో సాధనలు చేసుకుంటున్నాడు. ఆయన ఒంటరిగానే ఉన్నాడు, ఆయనకి ఎవరు లేరు. ఎవరన్నా ఊరి వాళ్ళు ఎవరో అక్కడ వాళ్ళు ఇంత భిక్ష తీసుకొచ్చి పెడతారు. వశిష్ఠుల వారు నదికి ఈ వైపున ఉంటున్నారు. ఆయనకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అంతా కుటుంబ వ్యవహారం ఉంది. అయితే వశిష్ఠుల వారు ఒకసారి ఆయన పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని భోజనం చేసే సమయానికి భార్య వచ్చి భోజనం వడ్డిస్తున్నాను రండి అంది. అంటే అప్పుడు ఆయన ఒక నిమిషం ఆలోచించి, విశ్వామిత్రుల వారికి ఈరోజు భోజనం దొరికినట్టు లేదు, నువ్వు వెళ్ళి వారికి భిక్ష ఇచ్చిరా, అంటే భిక్ష ఇవ్వటం అంటారు, నువ్వు వెళ్ళి వారికి భిక్ష ఇచ్చిరా. ఈ సమయం దాటిపోతే మళ్ళీ భిక్షా నియమం ఏంటంటే సాధకులకు అప్పుడు ఈ సాధనలు చేసుకునే వాళ్ళకి, నన్ను భగవంతుడు బ్రతికించి ఉంచాలి అని అనుకుంటే, ఈ ప్రకృతి శక్తి, విశ్వశక్తి, దైవశక్తి నన్ను బ్రతికించి ఉంచాలి అని అనుకుంటే, నేను తినే టైంకి, రోజు తినే టైంకి అది నాకు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఆ టైంకి నేను కళ్ళు తెరిచి సాధన ఆపేసి చూస్తాను. ఎవరన్నా తెచ్చిపెట్టారో ఓకే, అది భగవంతుడు పంపినట్టు, విశ్వశక్తి పంపినట్టు, సృష్టి పంపినట్టు. లేదు, నో ప్రాబ్లం, నేను మళ్ళీ తపస్సు చేసుకుంటాను, ప్రాణం పోయినా నాకు పర్వాలేదు. అలా భక్తిని పెంచుకునేవాళ్ళు విశ్వశక్తి యొక్క ఎరుకను తెలుసుకోవడానికి వాళ్లే ప్రయోగం చేసుకునేవాళ్ళు. వాళ్ళందరికీ అలా విశ్వశక్తి మీద నమ్మకం పెరిగేది, నాకు అందించబడుతుంది అని. అది ఒక విధానంలో ఒక దీక్షా విధానం. అది అలా విశ్వామిత్రుల వారు ఇప్పుడు ఈ టైంకి ఆయనకి భోజనం ఎవరో పెట్టకపోతే ఇంకా మళ్ళీ ఆయనకి భోజనం అందదో, కనుక నువ్వు వెళ్ళి ఆయనకి భోజనం పెట్టిరా, తర్వాత వచ్చినాక నేను తింటాను, ఏం పర్వాలేదు అన్నారు వశిష్ఠుల వారు. అయితే భార్య సరేనండి అంది. చక్కగా అన్ని పెట్టుకున్న భోజన పదార్థంలో మహానుభావుడికి భిక్షిద్దాం అనుకొని బయలుదేరింది. అయితే నదికి ఆ వైపుకి వెళ్ళాలి. ఏమండి ఇదేంటి, మరి నేను నది అలా దాటగలను, అక్కడ పడవలేమి లేవు అన్నాయి. నదికి అటువైపు వెళ్ళడానికి ఏమి లేదు, మరి అలా ఇప్పుడు పడవ కూడా లేదు అక్కడ. అండ్ వెంటనే వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, నా భర్త అయినటువంటి వశిష్ఠుల వారు నిత్య బ్రహ్మచారి అయితే, జాగ్రత్తగానండి, నిత్య బ్రహ్మచారి అయితే నది నాకు దారివ్వుగాక, అమ్మ నదిమ్మ తల్లి నాకు దారి, ఇది నిజమైతే, ఇది సత్యమైతే అని అడుగు. అది సత్యమైతే నది దారిస్తుంది, అటువైపు వెళ్ళి నువ్వు విశ్వామిత్రుడికి భోజనం పెట్టి వచ్చేసేమన్నాడు ఆయన. ఆమె ఆశ్చర్యపోయింది, ఏదో అడగబోయింది, అదేంటి మీరు బ్రహ్మచారి ఏంటి అని అడగబోయింది. ఎందుకంటే భార్య ఉంది, ఆయన కాపురం చేస్తున్నాడు, భార్య కదా, ఆవిడికి తెలుసు ఆ విషయం. ఆయన నువ్వు వెళ్ళిరే తర్వాత మాట్లాడదాం సందేహాలు, ఎందుకంటే అక్కడ టైం దాటిపోతే మళ్ళీ భిక్షా టైం, విశ్వామిత్రుల వారు భిక్ష తీసుకోరు, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు, తపస్సులోకి వెళ్ళిపోతారు. సరే ఆవిడ వెళ్ళింది, నది ముందు నుంచుంది, నదికి నమస్కరించింది. అమ్మ నా భర్త అయినటువంటి వశిష్ఠుల వారు నిత్య బ్రహ్మచారి అయితే నాకు దారివ్వమని అడిగింది. వెంటనే నది దారిచ్చింది, నీళ్లు తప్పుకొని భూభాగం వచ్చింది. అక్కడ ఆమె చక్కగా దిగి నడుచుకుంటూ వెళ్ళి అటువైపు మళ్ళీ పైకి ఎక్కేసి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్ళింది. ఆయన కళ్ళు తెరిచే ఉన్నారు, భిక్ష కోసం ఆయన కూడా ఎదురు చూస్తున్నారు. ఎవడు భిక్ష పెట్టింది, శుభ్రంగా తిన్నారు. ఆవిడ్ని అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించారు. అయ్యా నేను వెళ్ళొస్తానన్నా. మంచిదమ్మా వెళ్ళిరా అన్నారు ఆయన. ఆవిడ అనుకుంది వచ్చేటప్పుడు దారి ఉంది కదా, నా భర్త నిత్య బ్రహ్మచారి అయితే దారిమ్మని అడిగాను కదా, అలా దారి ఉన్నది కదా, కాబట్టి నాకు దారి నదిమ్మ తల్లి అలాగే ఉంచి ఉంటుంది అనుకుని బయలుదేరి వచ్చేసింది. వస్తే అక్కడ దారి లేదు, ఇంతకే దారి లేకపోతే కంగారు పడింది, వెనక్కి వచ్చేసింది. విశ్వామిత్రుల వారు చూస్తున్నారు, వీడు వెనక్కి వచ్చేసింది. ఏంటమ్మా వెనక్కి వచ్చావు అన్నారు. అంటే నేను వెళ్ళటానికి దారి లేదండి అని. అంటే వచ్చేటప్పుడు ఎలా వచ్చావమ్మా అని అడిగారు ఆయన. వశిష్ఠుల వారు ఇలా చెప్పమన్నారు, చెప్పాను, నది దారిచ్చింది అని అడిగింది. అప్పుడు ఆయన మళ్ళీ చెప్పారు, అయితే ఒక పని చేయమ్మా, విశ్వామిత్రుడు నిత్య ఉపవాసి అయితే నదిమ్మ తల్లిని దారిమ్మని అడుగు, దారిస్తుంది, అటు వెళ్ళిపోమన్నారు. ఆశ్చర్యపోయింది. ఇదేంటి ఇప్పుడే కదా నేను తెస్తే భోజనం చేసేది, ఎన్ని పదార్థాలు తీసుకొచ్చాను, నిత్య ఉపవాసం అంటాడేంటి ఆయన. సరే ఏవో మహానుభావులు చెప్పించేయాలి మనకెందుకని వెళ్ళిపోయింది. వెళ్ళి నమస్కారం చేసి నదిమ్మ తల్లిని అడిగింది,
అమ్మ విశ్వామిత్రుల వారు నిత్య ఉపవాసి అయితే నాకు దారిమ్మని అని. వెంటనే నది తప్పుకొని అటు ఇటు 2 పాయలు చీలిపోయి మధ్యలో భూభాగాన్ని చూపించింది నది. ఈ చక్కగా దిగి నడిచి అటు వెళ్ళిపోయింది. మళ్ళీ నది కలిసిపోయింది. ఆవిడ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఆవిడికి కుతూహలం తీరటలా. సరే, భర్తకి అన్నం పెట్టింది, టైం అయింది, ఆయన కూడా తింటున్నాడు. తింటూ ఏమండి మిమ్మల్ని నేను అడగొచ్చా అంది. అడుగు అన్నాడు ఆయన. మీరు నిరంతరం నాతో కాపురం చేస్తారు, భార్యాభర్తలుగా మనం చాలా అన్యోన్యంగా ఉంటున్నాం, కానీ మీరేమో నిత్య బ్రహ్మచారిని అయితే దారిమ్మని అడిగారు, చెప్పమన్నారు. నది దారి ఇచ్చింది. నిజంగా ప్రకృతే కదిలింది. ఇదేంటి మరి మీరు నాతో కాపురం చేస్తున్నారు కదా, ఒక సందేహం. అలాగే విశ్వామిత్రుల వారు నేను తీసుకెళ్ళిన భోజనాన్ని తిన్నాడు ఆయన. ఇప్పుడే నా ముందే తిన్నాడు, భిక్ష తీసుకెళ్ళాను కదా. ఆయనేమో నిత్య ఉపవాసి అయితే దారిమ్మను అడుగు, అది సత్యమైతే దారిస్తుంది నదిమ్మ తల్లి అన్నారు. నది దారి ఇచ్చింది, ప్రకృతే స్పందించింది. కానీ మీరు ఆయనేమో నా కళ్ళ ముందే తిన్నాడు, మీరు నాతోనే కాపురం చేస్తున్నారు కదా, ఇది ఎలా కుదిరింది అని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన చెప్పాడు, నియమబద్ధంగా చేసే ఏ కార్యమైనా చెయ్యనట్టే. ఇప్పుడు ఒకే టైంకి భోజనం చేస్తున్నా, ఆ టైంకి భోజనం వస్తే తింటా, లేకపోతే నాకు ఎటువంటి బాధ లేదు. రాలేదన్న దుఃఖం నాకు లేదు, తినలేకపోయానన్న బాధ నాకు ఉండదు. తింటే ఎంత సంతృప్తిగా ఉంటానో అంతే సంతృప్తిగా నా నియమం ప్రకారం ఆ టైం ఎంతో ఎదురు చూసే టైం పెట్టుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఆయన, తపస్సులోకి వెళ్ళిపోతాడు. తినలేకపోయానని దుఃఖం ఉండదు ఆయనకి. శరీరాన్ని రక్షించుకోవడానికి తింటాడు అంతే, కోరికతో అసలు తినడు. అలాగే కాపురు అనేది కూడా ఒక నియమబద్ధమైన సమయంలో భార్య ఉన్నది గనుక, భర్త ఉన్నాడు గనుక, శరీరములో ఆ కోరిక ఉన్నది గనుక, తద్వారా సంతానోత్పత్తి అనేటువంటి సృష్టి యజ్ఞము కూడా ఉన్నది గనుక, అది సృష్టి విశ్వశక్తి పెట్టినటువంటి ఆకర్షణ గనుక, అదే సమయమునకు వీలు కుదిరి జీవిత భాగస్వామి ఉంటే ఆ కోరిక తీర్చుకుంటాను, లేకపోతే తీర్చుకోకపోయినా నాకు ఎటువంటి బాధ ఉండదు, హాయిగా నిద్రపోతాను, లేదా సాధనలు నేను చేసుకుంటాను. లోపల భావన నన్ను పీడించదు, అది నా కోరిక కాదు. ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ ఆ కోరిక కూడా నాకు కలగదు, ఆ సమయమునకే కలుగుతుంది. ఒకే సమయానికి ఆకలేసినట్టు, ఒకే సమయమునకు కాలకృత్యములు తీర్చుకున్నట్టు, అలా ఏ సమయానికి అవి జరుగుతూ ఉంటే, అవి జరుగుతున్నప్పుడు యథాతథంగా జరుపుతూ, ఏదైనా మనం కోరుకున్నది జరగనప్పుడు దుఃఖము లేకపోతే అతను దానిని చేస్తున్నవాడు కాదు, ఎందుకంటే కోరిక లేదు. అతను తింటున్నవాడు కాదు ఉపవాసం, ఎందుకంటే కోరిక లేదు. లేకపోయినా ఇప్పుడు తిండి దొరకపోయినా ఆయనకు వచ్చిన బాధ లేదు. అతను లోపల అంత స్థిరంగా ఉన్నాడు. అలాగే ఇక్కడ జీవిత భాగస్వామి లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, లోపల అంత స్థిరంగా ఉన్నాడు. అలాగే మిగిలిన అన్ని విషయాలు అస్థేయము. దొంగతనం ఎప్పుడు చేస్తాం? నాకు సరిపోలేదు అన్నప్పుడు, నాకు సరిపోవటం లేదు, నాకు దొరకటం లేదు, వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి దొంగిలిస్తాను. ఎప్పుడు? నా మనసులో స్థిరత లేనప్పుడు. ఎప్పుడైతే నాకున్నదానితో తృప్తిగా ఉండి అది తక్కువ ఎక్కువ అనేది లేకుండా ఉంటే అనుభవిస్తాను, లేకపోతే లేదు అని అన్నాను, అప్పుడు నా మీద నాకు అదుపు వచ్చింది. అస్థేయము చేయకుండా ఉండగలుగుతాను, దొంగతనం చేయకుండా ఉండగలుగుతాను. ఆ స్థిరత వచ్చినప్పుడు సత్యములోనే ఉండగలుగుతాను. ఆ స్థిరత వచ్చినప్పుడు అహింసతోనే ఉండగలుగుతాను. ఇది ఈ కథను మనకు ఎందుకు అందించారంటే, మీరు ఇందులో మహిమలు మాయలు ఎత్తుక్కోవాకండి. నది దారిస్తుందా అండి, నీళ్ళ మీద నడిచేయొచ్చా అండి, అది కాదు అక్కడ విషయం. ఒక పనిని క్రమశిక్షణగా చేసేవాడు, నియమబద్ధంగా చేసేవాడు, ఒకవేళ తనకు రావలసినవి లభించకపోయినా, తను పొందవలసినవి పొందలేకపోయినా దుఃఖమునకు లోని కానివాడు, అతను ఏది చేస్తున్నా చెయ్యనట్టే. ఎందుకనంటే అతను ఆనంద డోలికలలో ఆహ్లాదముగా ఉన్నాడు. చేసినా ఒకటే, చేయపోయినా ఒకటే. నిష్క్రియాత్మకముగా ఉన్నాడు. క్రియలు జరుగుతున్నా అతనికి వచ్చిన కష్ట నష్టములు లేవు. తిన్నాను కదా అని ఆహా ఊహో అని ఆనందపడిపోడు, తినలేదు కదా అని దుఃఖపడిపోడు. శరీరము నిలుపుకోవడానికి ఈరోజు ప్రకృతి నాకు ఇది ఇచ్చింది, విశ్వం నాకు ఇది ఇచ్చింది అని తింటాడు. ఇవ్వలేదు, ఓహో ప్రకృతి శక్తి తను నన్ను ఎలా ఉంచాలనుకుందో అలా ఉంచింది.
అంతే. ఎప్పటికైనా మరణం తప్పదుగా, అందులో కలిసిపోతాంగా. కనుక ఆయన బ్రహ్మచారే విశ్వామిత్రుడు, విశ్వామిత్రుడు ఉపవాసే, నేను బ్రహ్మచారినే అని ఆయన చెప్పారు. అందుకే ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని ప్రతి శీర్షికలో మనం ఎందుకు చెప్పుకుంటామంటే, ధర్మంగా మంచిగా బ్రతికే వాళ్ళందరూ సర్వసాధనలు చేస్తున్నట్టే, అన్ని సాధనలు చేస్తున్నట్టు. ఎందుకని? ధర్మంగా మంచిగా ఉండటం తేలికైన విషయం కాదు. మొత్తం అన్ని రంగాలలో మీకు అదుపు రావాలి. మీ కుటుంబ సభ్యులతో సహా ఎవరిని బాధ పెట్టద్దు, ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్పి అందులో ఏమొచ్చినాయి? అన్నీ వచ్చేసినాయి. ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటంలో అహింస లేదా, సత్యం లేదా, అస్థేయం లేదా, బ్రహ్మచర్యం లేదా. దాని తర్వాతది అపరిగ్రహం. అపరిగ్రహం అంటే ఏంటో తెలుసా? అవసరానికి మించి పోగేసుకోకుండా ఉండటం, ఎవరి దగ్గర తీసుకోకుండా ఉండటం కాదు. అపరిగ్రహం అంటే పరిగ్రహించడం అంటే తీసుకోవటం. అపరిగ్రహం అంటే తీసుకోకుండా ఉండటం. ఎంత? అవసరానికి మించి తీసుకొని దాచుకోకుండా ఉండడం. అంటే ధర్మయుత జీవితంలో అపరిగ్రహం ఆటోమేటిక్గా ఉంటుంది. నాకున్నంత నేను తృప్తిగా ఉన్నప్పుడు నీ దాని గురించి అసలు నాకు దృష్టి ఎందుకు? అపరిగ్రహం అంటే ఏంటి? వస్తువులే, విషయాలే కాదు, భావనలో కూడా ఊహించుకుంది. నేను భావనలో కూడా నేనేది కల్పనలో కూడా కావాలని కోరుకోను. నాకున్నదంతా నేను హాయిగా ఉంటాను. అది అపరిగ్రహం. ఇప్పుడు ఈ యమలో ఈ 5 వచ్చినాయి: అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. ఈ 5 పాటిస్తే యమ అనేటువంటి ఒక మెట్టును దాటారు. ఇది జీవితంలో ఆచరించేవి కదా. తర్వాత నియమ. నియమ అన్నప్పుడు చూడండి, నియమములు అనే అందులో తెలుస్తుందిగా. నియమ ఏది? పతంజలి అష్టాంగ మార్గంలో మొదటిది యమ అయిపోయింది, అందులో 5 చెప్పుకున్నాం. ఇప్పుడు రెండవది నియమ. నియమాలు 5 ఉన్నాయి మళ్ళీ. శౌచము. శౌచం అంటే ఏంటి? ఎప్పుడూ నిరంతరం శుభ్రతను పాటించడం. నిరంతరం శుభ్రత అంటే ఏంటి? ఓ కాళ్ళు కడిగేసుకోవటం, చేతులు కడిగేసుకోవడం, పగలో రాత్రి అన్ని కడిగేసుకోవటం కాదు. అది ఓసిడి ప్రాబ్లం. అతి ఎక్కువైతే అది భయం అవుతుంది. అది కాదు శౌచం అంటే. చక్కగా శుభ్రంగా లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని, చక్కగా ముఖం కొడుక్కొని, స్నానం చేసుకొని, అలా శుచిగా తయారవ్వాలి. చక్కగా ఉతికిన బట్టలు వేసుకొని శుచిగా ఉండుట, శుభ్రతగా ఉండుట. అది అయితే ఓసిడి ప్రాబ్లం ముందే చెప్పాను, అది జబ్బు అయిపోద్ది. మానసిక వ్యాధి, శారీరక వ్యాధి 2 అయిపోద్ది. తగినంత అంతే. శౌచము, శుచి శుభ్రత పాటించుకోవటం. సంతోషము. ఏదుంది ఏది లేదు కాదు, ఉన్నాను హాయిగా ఉండంతే. సంతోషంగా ఉండటం అనేది కార్యకారణ సంబంధం లేకుండా మనసుకు అలవాటు చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే సంతోషంగా ఉంటాను, ఇవన్నీ జరిగితేనే సంతోషంగా ఉంటాను, వీరందరూ నాకు అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటాను. ఇలా కార్యకారణ సంబంధం లేనటువంటి సంతోషం, నా సహజ స్వభావము సంతోషము. అలా మనసుకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. తర్వాత తపస్సు. తపస్సు అంటే ఏంటి? ఈ సంతోషం కావాలంటే నువ్వు తపస్సు చేయాలి. నిన్ను నువ్వు ఇలా ఉంచుకోవాలి. ఎలా? పై రకంగా అహింసగా, సత్యంగా, అస్థేయంగా, బ్రహ్మచర్యంగా, అపరిగ్రహంగా, శుచిగా, శుభ్రతగా, సంతోషంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు. వాటి కోసం తప్పించాలి. నేను ఇలా ఉండాలి అని నిన్ను నువ్వు నిగ్రహించుకుంటూ ఉండాలి. నిన్ను నువ్వు ఆ విషయాల పట్ల తపిస్తూ అధర్మంగా వెళ్లకుండా ఆ విషయాలలోనే ఉంచుకునేటట్లుగా ప్రయత్నం చేయాలి. తర్వాత స్వాధ్యాయము. ఇలా ఇవన్నీ చేయడానికి అవసరమైనటువంటి జ్ఞాన గ్రంథాలను స్వయముగా అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. వినటమా, చదువుకోవటమా, ఏదో ఒకటి. స్వాధ్యాయము అంటే ఏదో ఒక రకంగా నువ్వు తెలుసుకోవటం. వినటం ద్వారా కావచ్చు, చదవటం ద్వారా కావచ్చు, చూడటం ద్వారా కావచ్చు, ఏదైనా కానీ స్వాధ్యాయము, స్వ అధ్యాయము. నువ్వే సొంతగా వాటిని అన్నింటినీ తెలుసుకునే ప్రయత్నపూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. నీ ఇంటికి వచ్చి ఎవరో చదవటం కాదు, నీకు తలుపులు కొట్టి ఎవరో చదవటం కాదు. నువ్వు ప్రయత్నపూర్వకంగా చేయాలి అధ్యయనం, ఈ పైవన్నీ పాటించడానికి. తర్వాత ఈశ్వర ప్రణిధానము అంటే మొత్తం జగత్తంతా కూడా విశ్వశక్తితో నిండి ఉన్నది. ఈశ్వర అంటే శివుడని కాదు, అక్కడ ఈశావాస్యమిదం జగత్ సర్వం అంటారు. ఈ జగత్తంతా ఈశ్వర శక్తి వ్యాపించి ఉన్నది. శక్తి అది. ఆ భావన ఉండాలి. ఆ భావన ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతావు. ఇవన్నీ చేస్తే నువ్వు పొందేదే ఆ ఈశ్వరత్వాన్ని. ఏంటి ఆ ఈశ్వరత్వం? అనంత ఆత్మతత్వం, సర్వవ్యాపక విశ్వశక్తి. ఆ
ఆత్మశక్తి, బ్రహ్మము. నియమాలు ఇది. ఆసనం నెక్స్ట్ మూడోది. ఆసనం అంటే ఏంటి? నీకు ఇబ్బంది లేకుండా సుఖకరమైనటువంటి విధానంలో కూర్చోవాలి. అది ఎక్కువసేపు కూర్చోవటానికి అనుకూలంగా ఉండాలి. స్థిరమైన సుఖకరమైనటువంటి భంగిమ ఏదైనా కానీ ఎక్కువసేపు కూర్చోగలిగి ఉండాలి. నువ్వు అంటే కూర్చోగలిగి ఉండాలంటే మనం ఇప్పుడు కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయి, నడువు నొప్పిపోయి, రకరకాల మెడనొప్పులు వచ్చేస్తే కూర్చోలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీలో నువ్వు చక్కగా స్థిరంగా ఉండలేవుగా. అందుకని నీకు ఏది బాగుంటే అది సుఖాసనం అంటారు దాన్ని. సుఖంగా ఉండేటువంటి ఆసనం ఏదైతే అది. మీరు బాగా ఒకళ్ళు వృద్ధులు, అనారోగ్యవంతులు, లేదా ఇబ్బందులు, యాక్సిడెంట్లు అయిన వాళ్ళు ఎవరైనా ఇవన్నీ అంటూ ఉంటారుగా, ఇది మాకు కుదరదనుకో అక్కర్లా, మీకు ఎలా కుదిరితే అలా. కుదిరితే పడుకొని చేసుకోండి, లేదా కుర్చీలో కుదిరితే కుర్చీలో కూర్చోండి. మీకు ఏదో ఒక రకంగా మేలుకోనుండి ఒక సుఖకరమైనటువంటి భంగిమలో కాసేపు ప్రశాంతంగా మనలోకి మనం వెళ్ళి ఒక స్థిరమైన సుఖమైన ఆసనంలో మనను మనం గమనించుకుంటూ కూర్చోగలిగినటువంటి స్థితిని కలిగించుకోవాలి. అంటే ఆసన సుఖాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే శరీరాన్ని ఒక స్థితిలో అలా ఎక్కువసేపు ఉంచగలిగేలా దానికి అలవాటు చేయాలి. అసలు ముందు కదలకుండా, కదిలిపోకుండా. అది సుఖాసనం. ఆసనం. ప్రాణాయామము. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాం కదా, అంటే ఊపిరి వెళ్ళటం రావటం, దానిలో మార్పులు చేర్పులు ఏముండవు. ప్రాణాయామం జరుగుతూనే ఉంటుంది. ప్రాణాయామం అంటే ప్రాణము రావటము పోవటము, రావటము పోవటము. దీనిలో కొంతమంది ప్రాణాయామంలో ప్రాణశక్తిని నియంత్రించే శ్వాస వ్యాయామాలు అనేకం చెబుతారు. అంటే ఈ ముక్కుతో పీల్చి ఆ ముక్కుతో వదులు, ఆ ముక్కుతో పీల్చి ఈ ముక్కుతో వదులు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. కానీ అసలు ప్రాణాయామం అంటే ప్రాణం రావటం పోవటం, రావటం పోవటం. జస్ట్ దాన్ని నువ్వు అలా గమనిస్తూ ఉండు. గౌతమ బుద్ధుడు చెప్పిందంటే ఆనాపానసతి అంటే లోపలికి వస్తున్న ప్రాణవాయువుని, బయటకు వెళ్తున్న ప్రాణవాయువుని గమనిస్తూ కూర్చో. ఎందుకంటే పైన చెప్పారు చూడండి, స్థిరమైన సుఖకరమైన భంగిమలో కూర్చోమన్నారు. ధ్యాన భంగిమ, తపో భంగిమ. అంటే అక్కడ ఏమీ ఊహలు చేయొద్దు. నీ ప్రాణశక్తిని అలా గమనించు, ప్రాణం రావటం పోవటాన్ని. లేదా మనం ఇక్కడ సాధారణ అర్థం తీసుకుంటే ప్రాణ నిరోధక ఇబ్బంది కలిగే ప్రదేశాల్లో కూర్చోకూడదు. ప్రాణం ఫ్రీగా గాలి అందాలి, గాలి వెళ్ళాలి, గాలి రావాలి, మంచి గాలి అందాలి, మంచి గాలి వెళ్ళాలి. ప్రాణాయామం అన్నప్పుడు ప్రాణం రావటం, ప్రాణశక్తి వాయువు రావటం, పీల్చటం, దాన్ని వదలటం. దీనికి ఇబ్బందులు ఉండేలా కూర్చోకూడదు. దీనికి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే అదే మూలాధారమైంది. ఇబ్బంది కలిగినా కూర్చోలేవుగా. కాబట్టి చక్కటి గాలి, వెలుతురు అన్నీ ఉండేలా, చక్కగా చక్కటి గాలి పీల్చుకునేలా, అప్పుడు మనసు హాయిగా ఉంటుంది. మంచి గాలి అంతా ఉంటుంది. అలా కూర్చోవాలి. తర్వాత ప్రత్యాహారము అంటే, ప్రత్యాహారం అంటే మన ఇంద్రియాలు బయటికి పరుగులు తీస్తూ ఉంటాయి. కన్నుకేదో చూద్దామని, చెవికేదో విందామని, ఏదో చేద్దామని మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. ఇంద్రియములను అంతర్ముఖము చేయటం. ప్రత్యాహారం అంటే ఉపసంహారం చేయటం. ప్రపంచం పైకి వెళ్తున్నటువంటి ఆలోచనలను ఇంద్రియములే పట్టుకుపోతాయి, శరీరం పట్టుకుపోద్ది. మనసు ఆలోచనలు కల్పిస్తుంది, శరీరం ఆ వైపు సాగిపోతూ ఉంటుంది. దానిని ఉపసంహరించి నీ లోపలకు తీసుకొచ్చి నీ లోపల నీ పైన నీ దృష్టి పెట్టుకోవడం. అది ప్రత్యాహారం అంటే బయటికి వెళ్ళేటువంటి దృష్టిని అంతర్ముఖము చేయటం. బయటికి వెళ్ళే దృష్టి అంటే ఇంద్రియాల ద్వారానే వెళ్ళేది, శరీరం ద్వారానే. కాబట్టి అదంతా ఉపసంహారం చేయడం. ఎందుకని ఆల్రెడీ సుఖమైన ఆసనంలో కూర్చున్నాం అక్కడ. ఆ తర్వాత చక్కటి గాలి, వెలుతురు అందే చోట్ల ప్రాణాయామం, అక్కడ కూర్చున్నాం. ప్రాణం చక్కగా పీల్చుకోవటం, వదలటం హాయిగా జరుగుతుంది. ఇప్పుడేంటి, ఆలోచనలు బయటకు పోతున్నాయి, ఇంద్రియాలు కదిలిపోతున్నాయి కూర్చుంటే. ప్రత్యాహారము అంటే ఇంద్రియములను బయటకు పోనివ్వకుండా దృష్టిని లోపలికి మరల్చుకోవటం, అంతర్ముఖం చేయటం. ధారణ నెక్స్ట్దే. ధారణ అంటే ఇప్పుడు అంతర్ముఖం చేశాను. అంతర్ముఖం చేసినప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు ఎక్కడ పెట్టాలి దాన్ని అంటే, మనసుని నా యొక్క ప్రాణశక్తి పైన ఏకాగ్రపరచడం. అంటే మనసుకు ఏదో ఒకటి పట్టుకొని అనేక ఆలోచనలతో తిరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు అంటే ఒకటోదులు వస్తూ ఉంటాయి. అలా కాదు. ఏకాగ్రం అంటే ఒకే ఆలోచన ఉండటం, ఒకే దాని మీద దృష్టి ఉండటం. నా లోపల నా ప్రాణశక్తి మీద నా ఎరుకను పెట్టుకున్నాను, బయటికి తిరగనివ్వకుండా దాన్ని ఉపసంహరించి తీసుకొచ్చాను.
అది మనసుని ఏకాగ్రపరచటం ధారణ అంటే. ధ్యానం అంటే ఆ ఏకాగ్రపరిచిన విషయము పట్ల ధ్యాస పెట్టుకొని, అంటే నా ప్రాణశక్తి మీద పెట్టుకున్నాను అనుకోండి, ఊరుకునే ధ్యాస దాని మీదే పెట్టుకొని నేను ఇప్పుడు ఆ ప్రాణశక్తిలో లయించిపోతున్నట్టుగా శరీరము, మనసు, బుద్ధి, అహంకారము ఇటువంటివన్నీ వదిలేసినట్టుగా, ప్రపంచాన్ని వదిలేసినట్టుగా నేను ఎక్కడైతే నా దృష్టిని ధారణగా దాన్ని తీసుకెళ్ళి, అంటే ఇంద్రియాలను ఉపసంహరించి ఆలోచనలను ఉపసంహరించి బహిర్ముఖమవుతున్నటువంటి ఆలోచన సరళిని ఉపసంహరించి లోపలికి తీసుకొచ్చి నా ప్రాణశక్తి మీద పెట్టి ధారణ చేశాను. ఆ ధారణ చేసిన ప్రాణశక్తిలోకి నేను లీనతలో ఆ ప్రాణశక్తిలోనే కూర్చునేలా అన్యభావన రాకుండా కేవలము ఆ ప్రాణశక్తి భావనతోనే ఏకాగ్రతగా ఉండటం, అంటే నిరంతర ఏకాగ్రతదే. ధ్యాస అక్కడే ఉండటం ధ్యానం అంటే. ఇంకో ధ్యాస లేదు, ప్రాణశక్తి ధ్యాసలో ఉండిపోయాను. సమాధి అంటే ఇప్పుడు ఆ ప్రాణశక్తి ధ్యాస తప్ప అన్యము నాకు లేదు కనుక, ప్రాణశక్తికి అసలు ఎరుక లేదు కనుక, అది అనంత ఆకాశ స్థితి కనుక శరీర భావన అనేది అసలు లేదు, ప్రపంచ భావన అనేది అసలు లేదు. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను. అంటే గాఢ నిద్రా స్థితిలో ఎలా ఉంటుందో బాహ్యంలో అటువంటి సమాధి స్థితిని పొందాను. రోజు మనం నిద్రపోయేటప్పుడు గాఢ నిద్రాస్థితికి వెళ్తాం, దానికి నిద్రాస్థితి అని పెట్టాం. ఎందుకని? దానంతటది జరిగిపోతుంది కనుక. దానిని మనం మెలకువలో ప్రయత్నించి సాధన చేసి తెచ్చుకున్నప్పుడు అది సమాధి స్థితి అని పిలువబడుతుంది. ఇప్పుడు ఈ సమాధి స్థితి అంటే ఏంటి? ఎరుకలేని సమాధి స్థితి కాదు, నిద్రలాగా. నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కూడిన సమాధి స్థితి. అయితే అనంత ఆత్మశక్తి ఎలా ఉంటది? ఆకాశతత్వములే ఉంటది. అది నా ప్రాణశక్తే. నా ప్రాణశక్తిలోకి నేను వెళ్ళిపోయి కూర్చున్నాక అనంత ఆత్మశక్తిలో ఆకాశతత్వంలో లీనమైపోయే నీకు శరీర భావన లేదు, సృష్టి భావన లేదు. అది సమాధి స్థితి. అదే కైవల్యము, అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. ఈ విధానాల్లో పతంజలి మహర్షి చెప్పారు. ఇలా ఇంకా అనేక విధానాలు ఉన్నాయి. ఇప్పుడు మామూలు నవవిధ భక్తి మార్గములు అంటారు. మీరు అవన్నీ అందరూ సహజంగా వినే ఉంటారు. అంటే భక్తి మార్గాల్లో భగవంతుడిని పెట్టుకొని వెళ్తాం. నవవిధ భక్తి మార్గాలు ఏంటి అంటే, నవవిధ అంటే 9 రకాల భక్తి మార్గాలు. ఏంటి ఈ 9 రకాల భక్తి మార్గాలు అంటే? శ్రవణం అంటే వినటము. ఏ విషయమైనా కానీ భక్తి అంటే మనసుకు సంబంధించిందండి. శరీరము కర్మ అంటే క్రియలు చేస్తుంది. మనసు ఆ క్రియలు చేయటానికి అవసరమైనటువంటి విషయం పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. మనసుకు ఆ ఆసక్తి లేకపోతే, మనసు ఆసక్తితో భావాన్ని కదిలించకపోతే శరీరం అసలు ఆ పనిని చేయలేదు, కర్మను చేయలేదు. అందుకని ముందు మనసులో కలిగే ఆసక్తి ఏదుందో అది మాత్రమే శరీరాన్ని కదుపుతుంది. అందుకని మానసిక పరమైనటువంటిది భక్తి అంతా. అంటే మనసు యొక్క ఆసక్తే భక్తి. అది ఇప్పుడు అది అసలు ముందు తెలియాలంటే ఏం చేయాలి? మనకు ఏదైనా తెలియాలంటే ఏం చేయాలి? ముందు తెలుసుకోవాలి. తెలుసుకోవటం అంటే ఏంటి? శ్రవణము, వినుట. విన్నాము, తెలుసుకున్నాం, ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు దాని మీద ఆసక్తి పెరగాలంటే ఏం చేయాలి? దానిని కీర్తనము అంటే దానిని పదే పదే, దాన్ని మననము అని కూడా అనొచ్చు. కీర్తనము అంటే దాన్ని కీర్తించుకుంటూ, పొగుడుకుంటూ, అవును ఇది గొప్పది, ఇది చాలా మంచిది అని మనకు మనం చెప్పుకుంటూ, లేదా ఇతరులకు చెబుతామండి పలాంది విన్నాను, పలాంది చేశానని, ఇలా ఒకరికొకరు చెప్పుకుంటూ దాన్ని కీర్తిస్తూ. కీర్తి అంటే ఏంటి? మనిషి కీర్తి పెరిగిందంటే ఏంటి? అతని గురించి చెప్పుకుంటూ ఉంటారని. అలా దాని గురించి చెప్పుకుంటూ కీర్తనము. మామూలుగా భగవంతుడికి సంబంధించింది అయితే భజనలు అంటారు. కానీ ఇక్కడ ఇది దేనికైనా వర్తిస్తుంది. జ్ఞానంలోకి కూడా వర్తిస్తుంది, మోక్షానికి వర్తిస్తుంది, జ్ఞానానికి వర్తిస్తుంది, ఆత్మశక్తికి వర్తిస్తుంది. అందుకని అవ చెబుతున్నా. కీర్తించటం దాన్ని అంతే. విన్నదాన్ని కీర్తించడం, దానిలోని గొప్పని తెలుసుకున్నాం, అది గొప్పదని తెలుసుకున్నాం, ముందు విన్నాం కనుక దాన్ని కీర్తిస్తున్నాం. అవునండి, నిజమేనండి బాబు, దాన్ని పరిశీలించాం అనమాట. అది చాలా గొప్పది, ఇప్పుడు వరకు వినలేదు నేను ఖచ్చితంగా దాన్ని పొంది తీరాలి
అది కీర్తనం. తర్వాత స్మరణం. నేను దాన్ని పొందాలంటే దాన్ని మర్చిపోకుండా నిరంతరం మననం చేసుకుంటూ ఉండాలి. స్మరణం అన్నా మననం అన్నా ఒకటే. ఎల్లప్పుడూ దాన్ని స్మరించటం. ఎందుకని అది నేను ఆ విన్నది నేను పొందాలి అంటే ఏమవ్వాలి? దాన్ని మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు స్మరిస్తూ ఉంటేనే దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతాం. పాదసేవనం ఇది దైవపరంగా లేదా అంటే దైవపరంగా అయినా మీకు దేవుడు ఎక్కడ కనపడతాడు? పాదసేవనం చేయడానికి కనపడ్డు. ఇది గురువులకి వాళ్ళకి వర్తిస్తుంది మనుషులుంటే. పాదసేవనం అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఏ విషయాన్ని విన్నామో, ఏ విషయాన్ని కీర్తిస్తున్నామో, ఏ విషయాన్ని స్మరిస్తున్నామో మన కదలికలన్నీ ఆ విషయం వైపే నడవాలి. మన పాదములు అలా సంచరించాలి. అది పాదసేవనం అంటే. ఇప్పుడు జ్ఞానం విన్నాం, జ్ఞానయుతంగానే అడుగులు వేయాలి, చెడు చేయకూడదు. ఆ జ్ఞానంలోనే సాగాలి. ఇప్పుడు మామూలుగా దీన్ని భక్తికి తీసుకోండి, కానీ భక్తిలో మీకు భగవంతుడి పాదాలు ఎక్కడ దొరుకుతాయి? చెప్తారు రేట, మీరు భగవంతుడు అనుకుని ఏ మనిషి పాదాలకు అడుగుతూ ఉంటారు. అది మీ ఇష్టం, కడగొచ్చు, తప్పేం లేదు. గురువులు మహాత్ములు అంటే కడగండి, తప్పు లేదు. దొరికితే ఇంకా అదృష్టవంతులు మీరు. అది పాదసేవనం. జ్ఞానపరంగా అయితే మనం విన్న విషయాల యొక్క మంచితో మన పాదములు కదలాలి. అంటే మన జీవిత నడక అలా ఉండాలి. అర్చనం అంటే అర్చించటం, పూజించటం. అంటే నేను దేన్ని విన్నానో, దేన్ని గ్రహించానో దానినే నిరంతరము నేను పూజనీయమైనదిగా, అత్యంత గౌరవనీయమైనదిగా, అంటే నా జీవితంలో దానికంటే గొప్పది లేదు. మిగిలిన జీవిత కార్యములన్నీ మామూలు. తినటం, తాగటం, తిరగటం, ఇంద్రియ కోరికలు, కుటుంబం, బాధ్యతలు, ఇవన్నీ ఓకే, అవి మామూలుగా చేసుకుంటాను. కానీ అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకను పొందాలన్న నా భావన ఏదుందో అది అత్యంత పూజనీయమైంది. దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అది పూజనీయమైన స్థానంలోనే ఉంది. నేను దానికోసం టైం కేటాయిస్తూనే ఉంటాను. కాదు మీరు భగవద్భక్తిలో భగవంతుడిని పూజించుకుంటాం, గురువుని పూజించుకుంటాం, దేవుణ్ణి పూజించుకుంటాం, దేవతను పూజించుకుంటాం అంటారా? అది ఓకే. మరి ఆత్మజ్ఞాన మార్గ చదువులో సాగుతున్న విధానం కాబట్టి అలా చెబుతున్నా నేను, అంతే. అర్థం చేసుకోవటం ఏమీ లేదు. వ్యాఖ్యానాలన్నీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు. అందుకే అనేక మార్గాలు వచ్చినాయి. వందనం అంటే నమస్కారం. సహజంగా భగవంతుడికి నమస్కరిస్తాం, గురువులకు నమస్కరిస్తాం. ఇప్పుడు జ్ఞానం అన్నప్పుడు ఏంటి అంటే నమస్కారానికి ఒక అర్థం ఉంది జ్ఞానంలో. నమః, నా మహ. నాది ఇక్కడ ఏమీ లేదు, నేననేది లేదు అసలు. ఈ శరీరము నేనన్న భావాన్ని వదిలేసి అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని నేనన్న భావాన్ని పొందడం. కాబట్టి ఈ శరీరము, ఈ సృష్టికి సంబంధించినటువంటి భావములు వదిలేశాను. నమః, నా మహ. నాదేమీ లేదు ఇక్కడ, నేను అనేదే లేదు. ఇది జ్ఞానయుతమైన అర్థం. ఆత్మజ్ఞాన మార్గంలో ఆధ్యాత్మిక చదువు తీసుకునే అర్థం ఇది. నమస్కారంలో మీరు చూడండి, రెండు చేతులు కలుపుతాం అంటే అనేకత్వము లేదు, ఏకత్వమే ఉన్నది. ద్వంద్వత్వము లేదు. రెండు చేతులు కలిపి నమస్కరిస్తాం అన్నప్పుడు ఏంటి? కలిసిపోయినాయి. ఉన్నదంతా ఏకత్వమే. విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, ఆత్మశక్తి. భిన్నత్వము లేదు. అది మీరు భక్తిపరంగా తీసుకుంటే ఇంక మీ ఇష్టం, మీ దేవుడు, మీ గురువు, మీకు సంబంధించిన ఎవరైనా. ఇక్కడ జ్ఞానపరంగా అయితే, ఆత్మజ్ఞానపరంగా, ఆధ్యాత్మిక చదువు పరంగా అయితే నమః, ఈ శరీర భావం నాకు లేదు, నేను అనంత ఆత్మశక్తిని, అది ఏకత్వంతో ఉంది. కాబట్టి నేను అదని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అసలు నేను లేను, అంతే సింపుల్. దాస్యం అంటే సేవ. దాస్యం అంటే ఏంటి? సేవ, సేవ చేయటం. నేను లేను అన్నప్పుడు జస్ట్ ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికి అవసరమైన పనులు మాత్రమే చేస్తాను. జీవన్ముక్త స్థితిలో ఈ శరీరాన్ని బ్రతికించుకోవడానికి అవసరమైనటువంటి ఈ శరీర కార్యములు గుర్తుపెట్టుకు చేస్తాను. ఈ శరీరాన్ని రక్షించుకోవటం అంతే. అంతకు మించి ఇంకా నాకు పనేం లేదు. నేను అనంత ఆత్మతత్వంలో లీనమైపోయి రమిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ సేవ అంటే ఇప్పుడు దేవుడికి నువ్వు ఏం సేవలు చేస్తావు? నువ్వు పెట్టుకుని బ్రతిమలే. కాబట్టి నువ్వు చేసేదంతా సేవలేని, నువ్వు ఏ రకమైన సేవ అయినా పెట్టుకోవచ్చు. అందుకే దేవాలయాల్లో లేదా ప్రార్థనాలయాలు ఏ మతంలోకైనా వెళ్ళండి, అక్కడ సేవలు రకరకాలుగా ఉంటాయి. లేదు నాకు ఏ గురువు శరీర రూపంలో ఉన్నారే, మాతాజీని ఉన్నారు, వాళ్ళ కాళ్ళు నొక్కుతాను, వాళ్ళకి సేవలు చేస్తాను, అక్కడ ఊడుస్తాను, అక్కడ తుడుస్తానంటే అవన్నీ మీ ఇష్టం. కానీ
ఆత్మజ్ఞాన చదువులు, ఆధ్యాత్మిక చదువులు, సేవ అంటే ఏంటంటే సృష్టి మొత్తము నాలాంటిది అన్న భావనతో అందరినీ అలాగే చూస్తాను, నన్ను నేను చూసుకున్నట్టుగా. ఈ శరీరాన్ని కేవలము దీనికి ఎంత అవసరమో దాంతో రక్షించుకుంటూ ఉంటాను. నాకు భిన్నత్వ భావన ఉండదు, అంత ఏకత్వ భావనే. సృష్టి అంతా ఏకత్వ భావనే. అందరూ నాలాంటి వాళ్ళు అన్న భావంతో చూస్తాను. అవసరమైతే నేను తినడం మానేసైనా వాళ్ళకి పెడతాను. నేను తిన్న ఒకటే, వాళ్ళు తిన్నా ఒకటే అనే అంత భావన నాకు కలుగుద్ది. అది దాస్యము, సేవ. సఖ్యము, స్నేహము సేమ్ ఇక్కడ కూడా మళ్ళీ ఇదే వర్తిస్తుంది. జ్ఞానంతో అయితే అందరూ నాలాంటి వాళ్ళే, ఎవరితో ఏ విరోధం లేదు, ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. అదే సృష్టిగా పరివర్తనం చెంది కనపడుతున్నది అనేకంగా. కాబట్టి ఇక్కడ విద్వేషము, ద్వేషము, ద్వేషించదగింది అసలు ఈ సృష్టిలో ఏది లేదు. అంత స్నేహపూర్వక జీవితమే, అంత ప్రేమించవలసిందే, అంత నాలాంటిదే, అంత నేనే. ఎంత స్నేహం అంటే నాలో కలిసిపోయేంత, నేను అది అయిపోయేంత, అది నేనైపోయేంత, ఉన్నది ఒకటే అనంత ఆత్మశక్తి. ఇక మీరు సఖ్యము, స్నేహం అనేది భక్తి మార్గాల్లో కొంతమంది భగవంతుడిని స్నేహితుడిగా భావించుకుంటారు అని రాశారు. ఆత్మ నివేదనము లాస్ట్ది. ఆత్మ నివేదనము అంటే ఏంటి? నేను అనంత ఆత్మస్వరూపాన్ని అని నేను అందులో లయించిపోయిన, నేను లేను, నన్ను నేనే నివేదించేసుకున్నాను ఆత్మకి. ఇంక నేను లేను, ఉన్నదంతా ఒకటే అనంత ఆత్మశక్తి. ఆత్మ నివేదనము. ఇక భక్తి మార్గాల్లో ఎవరి అర్థాలు వాళ్ళు చెబుతారు, కానీ అది ఎంతవరకు కుదురుతుంది దాన్ని శరణాగతి అన్నారు. అక్కడ ఆత్మ నివేదనాన్ని శరణాగతి అని చెబుతారు. అంటే గురువుకి శరణాగతి అయిపోయి చెప్పిందల్లా చేసేయటం, ఎదురు చెప్పకుండా ఉండటం, భగవంతుడే నా సర్వస్వం అనుకుని భావించుకోవటం. కానీ నిజంగా ఆత్మ నివేదనం అనేది అనంత ఆత్మశక్తి ఎరుకలో కుదురుతుంది. మిగిలిన చోట్ల కుదరదని నేను అంటలా. ఏ మార్గాల్లోంచైనా పొందారు అనేక మంది మహాత్ములు. ఉన్నదంతా అదే అయినప్పుడు పొందటానికి ఏముంది? కాకపోతే భావగాఢత ఎలా ఉన్నది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే మనం మాట్లాడుకునేది, అంటే నేను చెప్పేది, నాకు అర్థమయ్యేది ఆత్మజ్ఞాన చదువు, ఈ మార్గంలో సాగుతున్నాను కనుక ఆత్మ నివేదనం అన్నప్పుడు ఆ అనంత ఆత్మశక్తికి నేనన్న నా శరీరపు భావాన్ని సమస్తము నివేదించాను. ఇక నేను లేని, అందులో కలిసిపోయాను, సముద్రంలో నీటి బొట్టు కలిసిపోయినట్టుగా. ఉన్నది ఒకటే, సర్వత్రా ఉన్న అనంత ఆత్మశక్తి ఎరుక. అది సర్వము సమర్పించుట అంటారు ఆత్మ నివేదనం అంటే. సర్వము, నాకున్న సర్వము అందులో లీనమైపోయింది. ఇది ఆత్మ నివేదనం. ఇలా నవవిధ భక్తి మార్గాల ద్వారా కూడా భగవంతుణ్ణి పొందొచ్చు అని మళ్ళీ కొన్ని మార్గాలు ఉన్నాయి, భక్తి మార్గాలు. అలాగే మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఉంది. బుద్ధ భగవానుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గం ఉంది బుద్ధుడిది కూడా. బుద్ధ భగవానుడు ఆయన కూడా అష్టాంగ మార్గం చెప్పారు. అంటే ఏమి లేదు, ఎప్పటికప్పుడు కాలంలో మహాత్ములు ఉద్భవిస్తారు. ఉద్భవించి వాళ్ళు మళ్ళీ ఆ కాలానికి తగ్గట్టుగా సత్యాన్ని కొంచెం మోడిఫై చేసి చెబుతారు, అంతే, ఏమి లేదు. బుద్ధ అష్టాంగ మార్గం అంటే ఇప్పుడు పతంజలి అష్టాంగ మార్గం ఉందిగా. పతంజలి అష్టాంగ మార్గం ఉన్నప్పుడు బుద్ధుడు అష్టాంగ మార్గం మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బుద్ధుడు వాటిని గమనించి ఉంటారు, అంతే. అప్పుడు ఉన్నటిని అందరం తెలుసుకుంటాంగా. గౌతమ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం ఏంటి? ఇది కూడా అష్టాంగ 8. ఈ 8 ఆయనే చెప్పారు. ఏంటవి అంటే ఏమి లేదు, ఎప్పటికప్పుడు మహాత్ములు కాలానికి అనుగుణంగా చెబుతూ ఉంటారు. గౌతమ బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గం అసలు దేనికంటే దుఃఖ నివారణ, అంటే దుఃఖాన్ని పోగొట్టుకొని. బుద్ధ భగవానుడు చెప్పేది ఏంటంటే కోరికలే దుఃఖములకు మూలము మొట్టమొదట, అంతే. ఇంకా దీనికి తిరుగులేదు. మీకు ఎక్కడైనా సరే దుఃఖం కలిగిందంటే అక్కడ కోరిక ఉంది, పరిశీలించి చూసుకోండి అని. కోరికలే దుఃఖానికి మూలము. దుఃఖ నివారణకు మార్గం ఏంటంటే నిర్వాణము, మోక్షము. ఇంకో మార్గమే లేదు, దాన్ని జ్ఞానోదయము అన్నారంతే. దుఃఖం ఎలా పోతుంది? దుఃఖం ఎలా వస్తుంది? కోరికల వలన వస్తుంది. మీరు ఎవరికి ఎక్కడ దుఃఖం వచ్చినా ఎత్తుక్కోండి, బుద్ధ భగవానుడు చెప్పింది అది. ఆ దుఃఖం వెనకాల కోరిక ఉంటుంది, ఏదో ఒకటి. ఇలా జరగాలనో ఇలా జరగకూడదనో ఏదో కోరిక అయితే లేకుండా దుఃఖం రాదు. కాబట్టి
కోరికలకు మూలం, దుఃఖమునకు మూలం కోరికలు. మరి ఇప్పుడు దుఃఖం పోవాలంటే ఏం చేయాలి అంటే దుఃఖ నివారణకు మార్గం ఒకటే ఉంది, అది మోక్షం, జ్ఞానోదయం, నిర్వాణము. దాన్ని ఆత్మసాక్షాత్కారం అంటారు. బుద్ధ భగవానుడు నిర్వాణం అని పిలిచారు. జ్ఞానోదయం అన్నది, మోక్షం అన్నది, నిర్వాణం అన్నది, ఆత్మసాక్షాత్కారం అన్నది, విశ్వశక్తి అన్నది, ప్రకృతి శక్తి అన్నది, సృష్టి శక్తి అన్నది, దైవశక్తి అన్నది, ఆత్మశక్తి అన్నది, బ్రహ్మము అన్నది. పేర్లు ఏవైనా అది శక్తి. అయితే మరి ఈ నిర్వాణము అనేటువంటి ఆ జ్ఞానోదయాన్ని, మోక్షాన్ని ఎలా పొందాలి అంటే దాన్ని పొందటానికి 8 రకాలైన అభ్యాసాలు మీరు చేయాలి అని బుద్ధుడు చెప్పారు. సేమ్ పతంజలి మహర్షి చెప్పినట్టే చెప్పారు, కొంచెం తేడాగా ఉంటుందండి. అంటే దేశ కాల పరిస్థితుల తేడా అంతేది. పతంజలి మహర్షి టైంలో ఉన్న వాటినే మోడిఫై చేసి చెప్పారు అంతే. ఇంకా తేలికగా ప్రజలకు అర్థమయ్యేది చెప్పు ఉండవచ్చు, లేదా ఆయన కాలంలో ఆయన ఉన్న ప్రదేశంలో అక్కడ వాళ్ళకి ఎలా అర్థమవుద్దో అలా చెప్పు ఉండొచ్చు అంతే. ఇప్పుడు వచ్చే కొత్త గురువులు ఎవరైనా కొత్తగా చెప్పేది ఏముండదు, పాత దానినే ఇప్పటికనువుగా చెబుతారంతే, ఎవరు చెప్పినంతే. ఇప్పుడు బుద్ధుడి అష్టాంగ మార్గం ఏంటి అంటే సమ్యక్ దృష్టి. మొదటిది సమ్యక్ దృష్టి. దేనికి అసలు ఈ అష్టాంగ మార్గం? మోక్షానికి, జ్ఞానోదయానికి, ఆత్మసాక్షాత్కారానికి. అసలు మోక్షం ఎందుకు, జ్ఞానోదయం ఎందుకు, ఆత్మసాక్షాత్కారం ఎందుకు, నిర్వాణం ఎందుకు అంటే దుఃఖరాహిత్య స్థితికి. మనిషికి దుఃఖం కలుగుతుందిగా, దుఃఖంలో ఉండాలని ఎవరు అనుకోరుగా. దుఃఖం ఎందుకు కలుగుతుంది? కోరికల వలన. కోరికల వలన దుఃఖము కలుగుతుంది కనుక దుఃఖమును పోగొట్టుకోవాలంటే నువ్వు మోక్షాన్ని పొందాలి, జ్ఞానోదయం కలగాలి. ఆ జ్ఞానోదయము, మోక్షము కలగాలంటే నేను ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే నాకు ఆ జ్ఞానోదయం కలుగుద్ది, మోక్షం కలుగుద్ది. దీనికి బుద్ధ భగవానుడు చెప్పినటువంటి బుద్ధుని అష్టాంగ మార్గము, 8 రకాల అభ్యాసాలు, 8 రకాలైనటువంటి విధానాలు ప్రాక్టీస్ చేయాలి. ఏంటది? సమ్యక్ దృష్టి. సమ్యక్ అన్నప్పుడు సరి అయిన అని. దృష్టి అంటే దృక్పథం, ఆలోచన. సరిగ్గా చూడాలి, సరిగ్గా తెలుసుకోవాలి, సరైనటువంటి ఆలోచన సరళి ఉండాలి. దేని గురించి? జీవితం గురించి, ధర్మం గురించి, దుఃఖం గురించి, ఈ విషయాల పట్ల సరైన అవగాహన కలిగి ఉండాలి. సమ్యక్ దృష్టి అంటే జ్ఞానాన్ని సరిగ్గా తెలుసుకుని సరిగ్గా జీవించడం నేర్చుకోవాలి. సమ్యక్ సంకల్పం అంటే సరైన సంకల్పము. సమ్యక్ అని ఎక్కడొచ్చినా సరి అయిన అని. ఏంటి సంకల్పం? అహింస, దయ, నిస్వార్థత, ఇలా మంచి సంకల్పాలు కలిగి ఉండాలి. అంటే సద్గుణాలతో కూడిన మంచి సంకల్పాలు కలిగి ఉండాలి. ఏదైనా సంకల్పం అంటే మనలోంచి మనకు అనిపించేదేగా. సంకల్పం అంటే అనిపించటం. మనకు అనిపించేవన్నీ మంచిగా ఉండాలి, చెడ్డవి అసలు ఉండకూడదు. సమ్యక్ వాక్కు అంటే సరైనటువంటి మాటలు మాట్లాడాలి. సరైన మాటలు అంటే ఏంటి? ఎదుటి వాడిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా సత్యాన్నే చెబుతూ, మళ్ళీ ఇతరుల పట్ల అబద్ధాలు చెప్పటం, చాడీలు చెప్పటం, ఇక్కడ అక్కడ చెప్పటం, కఠినమైన మాటలు, పరుషమైన పదాలతో ఇతరులను బాధ పెట్టడం, అలాగే పనికిరాని ఓకదంపుడు కబుర్లు చెప్పడం, అంటే నిష్ఫలమైన మాటలు, ఏమి పనికిరాదు ఊరికే మాట్లాడుతూ ఉంటారు కాలక్షేపానికి. అలాంటి మాటలు చెప్పకుండా ఉండాలంటే వాక్కుని సరిగ్గా ఉపయోగించాలి. ఎంత అవసరమో అంత కరెక్ట్గా ఉపయోగించాలి. సమ్యక్ అంటే సరి అయిన విధముగా. సమ్యక్ కర్మ, పనులన్నీ సమ్యక్ అంటే సరి అయిన విధంగా చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు. ఇక్కడ మళ్ళీ అహింస వస్తుంది. హింస, ఎవరిని హింసించకూడదు, దొంగతనాలు చేయకూడదు, తప్పుడు ప్రవర్తనలు ఉండకూడదు. అంటే స్త్రీ పురుష శారీరక సంబంధాల్లో తప్పుడు ప్రవర్తనలు ఉండకూడదు. నైతిక జీవితం ఎప్పుడూ నిజాయితీగా, ధర్మంగా ఉండాలి, మోసాలు చేయకూడదు. ఇది సరి అయినటువంటి కర్మలు. అంటే మనం కర్మలు చేయకుండా అసలు జీవించడం కుదరదుగా, సరి అయిన కర్మలు చేయాలి. సమ్యక్ జీవన వృత్తి, సరైనటువంటి జీవనోపాధి. అంటే మనం డబ్బు సంపాదిస్తున్నాం, ఏదో ఒకలా సంపాదించేస్తాను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు నా ఇష్టం వచ్చినవి చేసి అనకూడదు. జీవన ఉపాధి మంది ఎలా ఉండాలి? వృత్తి వ్యాపార ఉద్యోగాలు అంటే మనం పనిచేయటం వలన ఇతరులకు లాభం రావాలి, లాభం వస్తే మనకు డబ్బులు ఇస్తారు. ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఎలా ఉంటాయి చూడండి. వ్యాపారం అనుకోండి, పండో, ఫలమో, కూరగాయలు, ఇంకోటో కొన్ని లేదా పండించి ఇతరులకు అమ్ముతున్నాం.
వాళ్ళకు ఉపయోగం అందుకని కొనుక్కుంటున్నారు. తద్వారా మనకు డబ్బు వస్తుంది. అలా మనుషులకు ఉపయోగపడి మనుషుల యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటి జీవనోపాధులు ఉండాలి. అలాంటివి కాకుండా ఇతరులకు హాని కలిగించే వృత్తుల్ని ఎంచుకోకూడదు. ఇప్పుడు దొంగతనాలు గొడ్డు తెచ్చేసుకుంటూ, లేదా తాగుడు, ఇప్పుడు మందమ్మి డబ్బు సంపాదిస్తూ ఉంటారు, అత్యధిక ధనం ఇప్పుడు దాని మీదే ఉంది. లేదా ఊరికని ఇళ్లలో కూర్చొని వడ్డీ వ్యాపారాలు చేస్తుంటారు. ఏమి లేదు, ఊరిని కూర్చుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇచ్చి వడ్డీ వ్యాపారాలు చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎన్నో ఉన్నాయి. అంటే ఎదుట మనిషి జీవితాలకు బాధలు కలిగించి కష్టపెట్టి నష్టపెట్టి మనకు లాభం చేకూర్చే వృత్తులు చెయ్యకూడదు. ఇతరులకు మేలు చేస్తూ వాళ్ళకు ఉపయోగపడుతూ మనకు ఉపయోగపడాలి. అలా మనకు డబ్బు రావాలి, అలా మనం సంపాదించుకోవాలి. అటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి. జీవనోపాధి కరెక్ట్గా ఉండాలి. సమ్యక్ వ్యాయామము అంటే సరైన ప్రయత్నం. వ్యాయామం అంటే ఏంటి? ఇక్కడ శరీర వ్యాయామం అని కాదు, ఒకటి శరీరానికి తగినంత ఇదే ఉండాలి, సరైన ప్రయత్నం. అది ఏదైనా సరే, ఏ విషయంలో అయినా ప్రయత్నం కరెక్ట్గా ఉండాలి. మంచి ఆలోచన, మంచి ఆలోచనలు పెంచుకోవడానికి అవసరమైన జ్ఞానం తెలుసుకోవటం, మంచిగా జీవించడానికి ప్రయత్నించటం, చెడు ఆలోచనలు పోగొట్టుకోవడానికి ప్రయత్నించటం, ఇలా మొత్తం మన ప్రయత్నం అంతా సమ్యక్ ప్రయత్నం, సరి అయినదై ఉండాలి, మంచిదై ఉండాలి. అంటే ఏం ప్రయత్నించినా అది నీకు చక్క మంచినే ప్రయత్నించి మంచినే పొందేలా ఉండాలి. అంటే నిరంతరం మనకు మనం మంచిని నేర్పుకోవాలి. ఒక మాటలో అది మంచిని పెంచుకోవాలి మనలో. సమ్యక్ స్మృతి, స్మృతి అంటే అర్థం చేసుకోవటం, బుద్ధి లేక అవగాహన. సమ్యక్ స్మృతి అంటే జ్ఞానానికి సంబంధించింది అనమాట. ఇది ప్రతిదాన్ని స్పష్టంగా, ప్రశాంతంగా, క్లారిటీగా, స్పష్టంగా, అవగాహనగా అర్థం చేసుకోవాలి. తొందరపడి అర్థం చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు, తొందరపడి ఏదో ఒకటి చేసేయకూడదు, గందరగోళ పడకూడదు, నిదానంగా ఉండాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక నాకేం అర్థమైందో చూసుకోవాలి, చూసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ఆచరించడం మొదలు పెట్టాలి. కాబట్టి బుద్ధిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ సమ్యక్ స్మృతి అంటే అది. అంటే లోపల ఉండేటువంటి మనలో స్మృతులుగా, అంటే గుర్తులుగా ఉంచుకునేటువంటి బుద్ధి ఏదుందో పనిచేసే తీరు, అది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. మంచి విషయాలనే ఉంచుకోవాలి, సరిగా అర్థం చేసుకోవాలి, అపార్థాలు చేసుకోకూడదు. అది కూడా ప్రశాంతంగా, తొందరపాటుగా కాదు. అది సమ్యక్ స్మృతి అని. సమ్యక్ సమాధి అంటే సరైనటువంటి ధ్యానం. ఇందాక సమాధి అక్కడ కూడా వచ్చింది. అష్టాంగ యోగ మార్గంలో ఆఖరిది సమాధి. ఏముంది, లేటెస్ట్గా మార్చి చెప్తారు ఆ దేశకాల పరిస్థితులకి. అలానే బుద్ధుడిని తక్కువ చేయటం కాదు, పతంజలి మహర్షిని ఎక్కువ చేయటం కాదు. ఇవాళ గురువులైనా వీటిని మళ్ళీ మార్చి మాడిఫై చేసి చెబుతారు, అంతే, ఏం లేదు. ఏదైనా ఒకటే ఉంది అక్కడ. ఏంటంటే నువ్వు మంచిగా బతకటం అండి. సింగిల్ డైలాగులో, ఒకే ఒక సింగిల్ డైలాగ్. దాన్ని పదే పదే చెప్పుకునేటప్పుడు మనిషి చేసే అన్ని ప్రవర్తనలతోనూ కలిపి చెబుతూ ఉంటారు. మనిషి జీవితంలో ఉన్న అన్ని విభాగాలతోనూ కలిపి చెబుతూ ఉంటారు. సమ్యక్ సమాధి అంటే ధ్యానము, తపస్సు కరెక్ట్గా చేయటం. ఆ ధ్యానము, ఆ తపస్సు ఏదుందో ఏకాగ్రతగా చేసి, ఇందాక చెప్పుకున్నామే, ఇంతకు ముందు చెప్పుకున్నాం, మన ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయి అందులో స్థిరపడిపోతాం. గాఢ నిద్రాస్థితిలో ఎటువంటి స్థితిని పొందామో అటువంటి స్థితిని మెలకువలో పొంది దేహభ్రాంతి, ప్రాపంచిక భ్రాంతి, శరీర ఎరుక లేదా ప్రాపంచిక ఎరుక లేని నిశ్చల నిర్మల ఆకాశతత్వములో అలా లీనమైపోయినటువంటి కేవలము ఎరుకతో, ఉనికితో, ఏకత్వ భావనతో, మెలకువతోనే ఉన్నటువంటి స్థితి. అనంతత్వంగా ఉంది, ఏకత్వంగా ఉంది. అక్కడ ఏ భావము లేని అభావ స్థితి. అలానే జడత్వము కాదు, సజీవత్వము, ఉనికి ఉన్నది. అది సమాధి స్థితి. ఆఖరికి దాన్ని పొందడం, అదే మోక్షము. ఇలా ఇంకా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. ఎంతో మంది మహాత్ములు ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు, ఎన్నో విధానాలను క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. ఎవరు ఎక్కడ ఏ విధానం క్రియేట్ చేసినా, ఎవరు ఎక్కడ ఏ విధానం తయారు చేసినా దాని అంతిమ లక్ష్యం ఏంటంటే, మనకున్నది శరీరం. శరీరపరంగా నువ్వు క్రియలు చేయకుండా ఉండటం కుదరదు. శరీరము కర్మయోగము. అలాగే మనకున్నది మనసు. మనసు అసలు ముందు భావించుకొని, మనసులో భావన పుట్టి
అది మనసులో ఒక ఇంట్రెస్ట్ కలిగి అప్పుడు అది శరీరాన్ని కదపకపోతే అసలు శరీరం కదలలేదు. అందుకని మనసులోని ఆసక్తి భక్తి, మనసు భక్తి యోగము. ఈ రెండింటికి ఆధారంగా మనలో జ్ఞానశక్తి ఉన్నది, అదే ప్రాణశక్తి. జ్ఞానం వేరు, ప్రాణం వేరు కాదు. ప్రాణము జ్ఞానము ఒకటే. జ్ఞానముతో అర్థం చేసుకొని అన్నింటినీ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. జ్ఞానం లేకపోతే అసలు ఏది చేయడం కుదరదు. జ్ఞానం అంటే తెలియుట. ఆ తెలియుట అనేది ఉన్నది అన్న స్థితికి తెలుస్తూ ఉంటుంది. ఉన్నది అన్న స్థితి ప్రాణశక్తి స్థితి. ఆ ఉన్నది అన్న స్థితికే తెలియుట అనే స్థితి ఉంటుంది. అదే చైతన్య స్థితి, క్రియాత్మకత. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి మూడు అందులో కలిసి ఉంటాయి. దాని ద్వారానే శరీరం కదులుద్ది, దాని ద్వారానే మనసు కదులుద్ది, దాని ద్వారానే జ్ఞానం కదులుద్ది. అదే జ్ఞాన స్వరూపం. కాబట్టి ఎవరు ఏం చెప్పినా మానవ శరీర నిర్మితిని బట్టి, మనిషి జీవన విధానాన్ని బట్టి, ఆ జీవన విధానంలో శరీరపరంగా ఎలా ఉండాలి, మనోపరంగా ఎలా ఉండాలి, జ్ఞానపరంగా ఎలా ఉండాలి, అంతిమంలో నువ్వు నీ ప్రాణశక్తి అనేది ఒకటి ఉంది అని తెలుసుకుంటావు అంతే. ఎటు నుంచి వచ్చినా నువ్వు దేవుడు అనుకుంటా వచ్చినా దేవుడు నీ ప్రాణశక్తి అయిపోతాడు. నీ ప్రాణశక్తి దేవుడిలో కలిసిపోద్దు. కానీ నువ్వు భక్తి మార్గంలో వస్తే, నువ్వు ఎటు నుంచి వచ్చిన జ్ఞాన మార్గంలో వస్తే నీ ప్రాణశక్తిలోకి నువ్వే వెళ్ళిపోతావు. అదే సమాధి స్థితి అని వాళ్ళు చెప్పారు. సమాధి స్థితి అంటే ఎరుకలేని స్థితి కాదు. ఎరుకలేని సమాధి స్థితి వద్దు అని అష్టావక్ర మహాముని అష్టావక్ర గీతలో చెప్పారు. సమాధి స్థితులు పొందాలని ప్రయత్నించకండి అని. అంటే అక్కడ చెప్పబడింది ఎరుకలేని సమాధి స్థితి కాదు, ఇక్కడ జ్ఞానోదయంతో కూడింది సమాధి స్థితి. సమాధి స్థితి అంటే సమ అవధి, అంటే మొత్తం సమంగా అనిపిస్తుంది, ఏకత్వ భావన కలిగింది. అది అంతే తప్ప అసలు స్పృహ లేని స్థితి కాదు. ఎవరు ఎక్కడ ఏది చెప్పినా వీటినే చెబుతున్నారు. మీరు ఏ మార్గంలో అయినా వెళ్ళొచ్చు, దేన్నైనా నమ్మొచ్చు, ఏ రకాలుగా వెళ్ళొచ్చు, ఇంకా అనేక వందల వేల రకాలుగా చెప్తారు, చెప్పొచ్చు. ఉన్నది మాత్రం అదే శరీరము, దాన్ని ఎలా ఉంచుకోవాలి, మనసు దాన్ని ఎలా ఉంచుకోవాలి, అహంకారం దాన్ని ఎలా ఉంచుకోవాలి, బుద్ధి దాన్ని ఎలా వాడుకోవాలి, ప్రాణశక్తి దాన్ని ఎలా తెలుసుకోవాలి, దానిలో ఎలా కలిసిపోవాలి. అదే విశ్వశక్తి. ప్రాణశక్తి విశ్వశక్తి అన్న ఎరుక ఆటోమేటిక్గా ప్రాణశక్తిలోకి వెళ్ళిపోగానే వచ్చేస్తుంది. అదే మోక్షము, నిర్వాణము, జ్ఞానోదయము, ఆత్మసాక్షాత్కారము అన్నీ అదే. ఎవరు ఎన్ని వైపుల నుంచి తిరిగి వచ్చినా, ఎన్ని రకాలుగా చెప్పినా ఇక్కడికే వస్తారు. మరి అందరూ ఒకటే చెప్పొచ్చు కదండి అనేటువంటి సందేహం మీకు రావచ్చు. అందరికీ ఒకటే చెప్పాలని ఎలా అనిపిస్తుంది? ఆలోచన ధోరణులలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా ఆయా విధముల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అలా ఆ వైపు నుంచి వాళ్ళు ప్రయాణించుకుంటూ వస్తూ ఉంటారు. అది వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద, వ్యక్తి యొక్క అవగాహన శక్తి మీద, వ్యక్తి యొక్క జ్ఞాన పటిమ మీద, వ్యక్తి యొక్క భక్తి తత్వం మీద, వ్యక్తి యొక్క కర్మతత్వం మీద, ఇలా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ విమర్శించదగింది, చెడు అనదగింది ఏది లేదు. ప్రతి దాంట్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించడం నీకు వచ్చిందా రాలేదా అంతే. అదే జ్ఞానం. ప్రతి దాంట్లోంచి మంచిని తీసుకో, ప్రతి దాంట్లోనూ చెడాన్న కనబడితే వదిలేసి, ప్రతి దాంట్లోనూ నువ్వు చేయగలిగిన దానినే తీసుకో, నువ్వు చేయలేని దానిని వదిలేసి, అది నీకు ఉపయోగం లేదు. అనేకం ఉండొచ్చు కానీ నువ్వు చేయలేకపోవచ్చు. నీకు సాధనా సౌలభ్యం కూడా ఉండాలి. నువ్వు చేయగలిగిందే విను, నువ్వు చేయగలిగిందే సాధనగా తీసుకో, నువ్వు ఆచరించగలిగిందే ఆచరించు. నువ్వు ఆచరించలేని విధానాల జోలికి వెళ్ళక. అందుకంటే అందరికీ అన్ని సూట్ అవ్వవు. మనకన్నా అనేక రకాల ఆహార పదార్థాల్లోనే కొందరికి కొన్ని సూట్ అవుతాయి, కొందరు కొన్ని తినకూడదు, తింటే ఆరు అనారోగ్యాలు వచ్చేస్తూ ఉంటాయి. అలా ప్రపంచంలో అన్నీ అందరికీ అసలు సూట్ అవ్వవు, కానీ అన్నీ ఎవరో ఒకళ్ళకి సూట్ అవుతూ ఉంటాయి, ఎక్కడో చోట సూట్ అవుతూ ఉంటాయి. అందుకని ఎవరికి ఏది సూట్ అయిందో అది వాడుకుంటూ ఉంటారు. అది భౌతిక వస్తువులైనా, ఆధ్యాత్మికత అయినా, దైవ మార్గమైనా, భక్తి మార్గమైనా, కర్మ మార్గమైనా, మొత్తంగా విధానం అయితే ఇంతే. నాకు తెలిసినంత వరకు మీరు అడిగిన దానికి చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా సందేహం ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ చెప్పుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చాలా సామాన్యుడును. నేను చెప్పింది విని అర్థమయ్యి ఇవి మాకు అర్థమవుతున్నాయి, మా జీవితాలలో మేము కొంచెం గుణమార్పు చేసుకుని సద్గుణాలు పెంచుకుందాం అనుకుంటున్నాం, చెడు మొదలుపెట్టి మంచి వైపుకు వెళదాం అనుకుంటున్నాం
అన్న భావనతో వింటున్న వాళ్ళు మాత్రమే మీకు సందేహాలు వస్తే అడగండి. నేను చెప్పింది నచ్చని వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకంటే అసలు ఇక్కడ మార్గాలే అనేకం ఉన్నప్పుడు నేను చెప్పింది ఎందుకు నచ్చుద్ది అందరికి అసలు. ఇంకోటి ఏంటంటే, నేను సామాన్యుణ్ణి, నేను ఆత్మజ్ఞాన అనుభవమో దైవ అనుభవమో ఎటువంటి అనుభవం పొందలేదు. అసలు నేను చాలా సామాన్యుణ్ణి. మంచిగా ఉందామని కొద్దిగా ప్రయత్నించుకుంటున్నా, దానికోసం ఇవన్నీ తెలుసుకుంటున్నా, దాన్నే మీతో పంచుకుంటున్నా. కాబట్టి నేను చెప్పింది నచ్చలేదు, సరిగా చెప్పలేదు అనుకున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.